Namaste everyone. Welcome. Welcome back. Welcome. Yes, welcome to Miracle Manifestation. అందరూ ఎలా ఉన్నారు? Nice to see you all. Thank you. Very nice. Very nice. Beautiful. Very nice. Welcome back. అందరూ రెడీనా? We'll start with the breathing exercise and chant 108 times Ho'oponopono prayer. తర్వాత శ్రీనివాస్ గారు will help you. Okay? Okay. Buddy, turn on your camera and you can mute yourself. Thank you. Straight. Close your eyes slowly and gently. నిదానంగా క్లోజ్ చేసుకోండి. బ్యూటిఫుల్. Just focus on your breath. Beautiful. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. Breathe in the positive energy. Breathe out all the negative energy. Rub your hands. Everybody rub your hands. Create more energy and keep it on your face. Slowly and gently. నిదానంగా చేయి చూస్తా. Open your eyes with a smile. Yes, welcome back. Beautiful souls. Yes, welcome back. I wish you all the best. Take down all the notes. ఇప్పుడు మిరాకిల్ మేనిఫెస్టేషన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. శ్రీనివాస్ విల్ టేక్ ఓవర్ అండ్ అందరూ మిరాకిల్ అట్రాక్ట్ చేయాలి. ఎస్, అండ్ యూ లవ్ టు షేర్ ద రిజల్ట్. ఐల్ బి వెయిటింగ్. ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఓవర్ టు శ్రీనివాస్. Srinivas, welcome. Good afternoon, each and everyone. Good afternoon, sir. Good afternoon, each and everyone. వినిపిస్తున్నారా మా వాయిస్? Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికి వినిపిస్తున్న వాయిస్? Yes, sir. Yes. వినిపిస్తుంది. అందరూ భోజనం చేశారా? ఎవరు చేస్తున్నారా అన్నారా? చేసాం సార్. చేశాం సార్. అందరూ చేసాం సార్. మరి ఫేస్ డల్గా ఉన్నా, ఏదో తప్పదన్నట్టు, ఎందుకు వచ్చారా బాబు దేవుడా అన్నట్టు? నో సార్, అలా ఏం లేవు. ఇంట్లో అంటే గొడవలా? హస్బెండ్ తో కానీ, అత్తమాలతో కానీ, పక్కింటితో కానీ? నథింగ్. ఏం లేవు సార్. ఏం లేదు కదా. సార్ నేను మార్నింగ్ మెడిటేషన్ మార్నింగ్ చేసుకుంటూ నేను బుక్ లో పెట్టేసి ఉంచిస్తాను. ఓకే, ఎంత అండి అది నోట్? అది 786. సూపర్. ఫైనల్ నోట్. ఎస్ సార్. మనకు అలా మనం ఓడిస్తే ఏం చెప్పాలి దానికి? 108 టైమ్స్ ఓపెన్ చేసుకోవాలి సార్. ఒకరొక కాదండి, నోట్ వచ్చిన ఫస్ట్ ఏం చెప్పాలి? మనకు నోట్ వచ్చిన ఫస్ట్ ఏం చేయాలంటే దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ మరి అని చెప్పి థ్యాంక్స్ చెప్పుకొని సరిపోద్దా? థ్యాంక్స్ చెప్పి సరిపోద్దా? నో, ఇంకా రావాలని చెప్పాలి. రోజు రావాలని చెప్పాలి. గమనిస్తే రావాలని చెప్పాలి. అలా చెప్తే ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు క్యాజువల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సెషన్ ఎంతమంది అటెండ్ అయ్యారు కదా? ఎస్ సార్. మీకు అబ్జెక్షన్ లేకపోతే మీకు ఏ ప్రాబ్లం మీద వచ్చో మీరు చెప్పండి. మీకు అభ్యాసం లేకపోతే మీకు ఏ ప్రాబ్లం మీద వచ్చారు, లేదా ఏ కోరిక మీద వచ్చారు? జనరల్ గా వాటిని ప్రతి ఒక్కరికి అయితే ప్రాబ్లం ఉంటుంది, లేదా కోరిక ఉంటుంది. అడిగితే మీకు ఏముండదు. కానీ ప్రాబ్లం అయితే ఏ ప్రాబ్లం వచ్చో చెప్పండి, కోరిక అయితే ఏ కోరిక చెప్పండి. అది కూడా వేరే వాళ్ళు వినకూడదు, విన్నా పర్లేదు అనుకుంటే చెప్పండి. లేదు వినకూడదు, నా పర్సనల్ వాయిస్ మెసేజ్ పెట్టండి, దానికి ఏం చేయాలని చెప్తాను. ఓకేనా? ఓకే సార్. చెప్పండి, కోరిక ఉందా, ప్రాబ్లం ఉందా? కోరికే సార్.
కోరిక విష్ నెరవేరిపోయింది ఈ రోజు అని చెప్పి అనుకుంటున్నాము. అది నేను వాయిస్ మెసేజ్ చేస్తాను మీకు. అంటే పెద్దది అయితే గట్టిగా ఉంటుంది. గట్టిదే సార్. ఇంకా సునీత గారు మీ విషయం ఏంటి? నాకు కూడా సార్ మనీ ప్రాబ్లం, మనీ సంపాదించాలి, డబ్బుల కోసం. ఓకే అండి. ఎంత కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు లోపు కావాలి? మనకి అన్లిమిటెడ్ ఎంత వచ్చినా అన్లిమిటెడ్ పర్వాలేదు. అన్నీ అదే కానీ అన్లిమిటెడ్ కొంచెం టైం పడుతుంది, వస్తుంది. మీరు చాలా చెప్పండి సునీత కావాలి, గారు. చాలా చెప్పండి. కావాలి సార్. పిల్లలు చాలా చాలా? పెద్దగా పిల్లల కోసం, ఏమన్నా? పిల్లలు పెద్దగా అయిపోయారు, పిల్లల కోసం ఓకే డబ్బులు అండి. కావాలి. ఎంత కావాలండి? కావాలంటే ఒక 40 లక్షలు ఎప్పుడు లోపు కావాలి? 1 year లో. సూపర్. ఇంకా ఎంతమంది డబ్బులు కావాలని వచ్చారు ఈ సెషన్ కి? విమలా గారు మీరు నాకు తెలిసి మీరు బల్క్ అమౌంట్ చెప్తారు, చెప్పండి. బిగ్ నెంబర్ చెప్తారు అనుకుంటున్నాను నేను. 1,00,000 రూపాయలా? కోటి రూపాయలు? పైన కోటి రూపాయలు సరిపోద్ది. కోటి రూపాయలు 1 చాలా. year కే తర్వాత రావాల్సి ఇంకొక 3 crores ఉన్నాయి. సూపర్ అండి. అంటే స్టక్కర్ మీద మా కావాలి, బాబు మీకు పైలట్ సంబంధించాలి కావాలని. అవుతారండి. మీ బాబు అయితే మీ కోడలు అయితే 1 కోటి రూపాయలు. ఏమండి? మీ బాబు పైలట్ అయితే మీ కోడలే తీసుకొస్తుంది 1 కోటి రూపాయలు. కట్నం వస్తుంది కదా. ఇంకా ఎంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి అంత ఫైనాన్స్ అమౌంట్ కావాలి? మీకు అసలు ఏమన్నా కెరీర్ ప్లస్ మనీ సార్. మాధవి గారు చెన్నై, మురళి సార్. మీరైనా మాట్లాడింది? మురళి సార్. మురళి గారు ఎక్కడైనా కనిపించట్లేదు. సెకండ్ మురళీమోహన్ గారు సార్. సుకన్య గారు హస్బెండ్. అవునవును సార్. జాబ్ వస్తారు సార్, డెఫినెట్ గా వస్తారు, డౌట్ లేదు. ఓకే మీకు ఓకే ఫాస్ట్ జాబ్ లో శాలరీ ఎంత వచ్చిందో దాని హైకే వస్తుంది. ఆల్రెడీ మీరు ఓకే సార్. రిలీజ్ ఉన్నారు కాబట్టి 21 days ఏంటంటే కంప్లీట్ అయ్యేలో మీరు రిజల్ట్ చూస్తారు. అదే సార్, ప్రజెంట్ కోర్స్ చేస్తున్నాను సార్. ఓకే అండి. ఆ కోర్స్ కంప్లీట్ 1 month లో కంప్లీట్ అవుతుంది. తర్వాత నాకు మినిమం ఒక వీక్లీ 50,000 అన్నట్లు, వీక్లీ ప్యాకేజ్ అది. ఓకే అండి, వీక్లీ 50,000 రావాలి, దానికోసం ట్రై చేస్తున్నాను సార్. వస్తుంది అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సరోజ గారు మీకు ఏం స్టక్ అయిన కావాలి? సార్, స్టక్ అయిన మనీ రావాలి సార్. హెల్త్ ప్రాబ్లం అంతే సార్. చక్రం వచ్చి తలపడి ఎగిరిపోద్దండి, దానికి దీనికి సంబంధం ఉంది. డబ్బులు అయితే బ్యాంక్ వచ్చేస్తుంది. మన ఇంట్లో ఈ రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, పప్పు వండుకుంటాం. సార్. 1000 అయితే బిర్యానీ వండుకుంటాం. 2000 అయితే రష్యానికి వెళ్ళిపోతాం. 5 అయితే శుక్రానికి వెళ్ళిపోతాం. ఏదో మనీ బట్టి అంతే ఉంటుంది. ఎప్పుడైతే మనీ వచ్చిందో ఎంతవరకు సార్ ఎగిరిపోతాయి. దానికి ఇంటర్లింక్ ఉంది కాబట్టి. అవును సార్. మాధవి గారు ఫ్రమ్ చెన్నై. మా అబ్బాయి జాబ్ అండి. ఓకే తర్వాత అండి. ఎడ్యుకేషన్ లోన్ ఎడ్యుకేషన్ దేనికోసం అండి? ఎడ్యుకేషన్ అంటే ఏ కోర్స్ చేస్తున్నారు ఇప్పుడు బాబు? ఆర్కిటెక్చర్ చేశాడండి. ఓకే మాస్టర్స్ చేశాడు ఆస్ట్రేలియాలో. ఓకే అండి. దాని ఓకే అండి. ఎడ్యుకేషన్ లోన్ కోసం నేను మీకు పర్సనల్ కాల్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను నా లోన్ కన్సల్ట్ నా బిజినెస్ నేను చెప్తాను పర్సనల్ కాల్ చేసి. నేను ఏమంటే మనీ ప్రాబ్లమే. ప్రాబ్లం అంటే చెప్పండి. ప్రాబ్లం ఎంత కావాలి మీకు? ఎంత ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అది చెప్పండి. లక్షలు కావాలండి. ఏమంటే అది వినబడతలేదండి. 10 లక్షలు గోల్డ్ లోన్. 10 కదా అంటే 20 వస్తే సరిపోతుంది కదా. 10 బ్యాలెన్స్ ఉంటుంది. అవునా? అంతేనండి. మీ ఆగే సభలో ఆయనకు 10 ఇవ్వాలా? ఆయనకేం వద్దులేండి, నాదే సార్కే వద్దా? సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి శిల్ప గారు. అబ్బా, వాయిస్ భలే గుర్తుపెట్టారు సార్ మీరు. చెప్పండి. థ్యాంక్ యూ సార్. నా సెల్ఫ్ వచ్చేసి నాకు టైలరింగ్ లో బెటర్ గా సెట్ కావాలి, బట్ ఇన్కమింగ్ ఉండాలి. ఇన్కమింగ్ ఉంటే అవుట్గోయింగ్ వెళ్ళకూడదు. డబ్బులు వచ్చేటట్టు దాచేసుకోవాలి బీరోలో. అంతేనండి. అవుట్ గోయింగ్ ఉండాలి సార్. అవుట్ గోయింగ్ పోతేనే ఇన్కమింగ్ బాగా వస్తుంది. అంటే 100 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టా, 10 రూపాయలు ఖర్చు పెట్టా, 90 రూపాయలు దాచుకోవాలి. అంతే.
అలాగని కాదు, ఒక ప్రాపర్‌గా అంత ఇంత అనేది ఏం కాదు. కొంచెం ఓకే అండి. మనకు తగ్గట్టు మనం చేసుకోవాలి అని. ఓకే అండి. సో ఈ సెషన్‌కి వచ్చిన పాత వాళ్ళందరికీ హార్ట్‌లీ వెల్కమ్ అండ్ కొత్త వాళ్ళకి కూడా హార్ట్‌లీ వెల్కమ్. జనరల్‌గా అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అవునా కాదు? అండ్ నెక్స్ట్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్. అయితే హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే అత్తమామ అవ్వచ్చు, లేదా చుట్టాలతో అవ్వచ్చు. ఆ థర్డ్ వన్ ఏముంది? థర్డ్ వన్ ఏముంది? ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అన్ని సాల్వ్ అయిపోతాయి. థర్డ్ వన్ మన ఫైనాన్షియల్ ఎదగాలి. మన సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, ఇవన్నీ కావాలి. అవునా? అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అందరికీ? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? పోనీ వాణి గారు ఒకరికి ఉన్నాయా? శరప గారు ఉన్నాయి ప్రాబ్లమ్స్? అందరికి ఉన్నాయి. అవునా? మరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం మనం ఏం చేయాలి? శ్రీనివాస్ గారు నా వల్ల శ్రీనివాస్ గారితో మాట్లాడాలా? ఎలా అయితే అవుతాయి? మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒకప్పుడు ఏంటంటే మన ప్రాబ్లమ్స్ వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు. ఉండి వాళ్ళు మన గైడెన్స్ ఇచ్చేవారు. వాళ్ళు మన కేర్ తీసుకునేవారు. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఇచ్చిన అయిపోయినాయో ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఎంతసేపు నేను, నా భర్త, నా పిల్లలు అంతే. ఒక గిరిగిన గిరిలో బతుకుతున్నారు. సపోర్ట్ చేసే చుట్టాలు లేరు, బంధువులు లేరు. ఎవరైనా ఉన్న మా సాయం చేస్తారన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఉన్నారు. అవునా కాదు? Yes, sir. ఇప్పుడు మనం ఎలా ఎదుగుతాం ఫైనాన్షియల్? దీనికోసం మనీ మంత్ర క్లాస్, నా క్లాస్, ఈ క్లాస్, ఈ క్లాస్ డబ్బులు ఖర్చు పెట్టి 50,000 ఖర్చు పెడతాను. వాళ్ళు ఏదో చెప్తున్నారు 1 అవర్ 2 అవర్స్ చెప్తారు, అంతా చెప్తారు. లాస్ట్ రెమెడీ చెప్తారు. అది మీరు చేస్తారా? చేయలేరు. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆగిపోతారు. లేదా పెళ్లికి వెళ్తారు, ఆగిపోతారు. లేదా ఫంక్షన్ వెళ్తారు, ఆగిపోతారు. అప్పుడు టెక్నిక్స్ ఏ పని చేయి. వాటర్ బాటిల్ ఎక్కిన కావచ్చు, లేదంటే వైట్ పేపర్ కావచ్చు, ఎలాంటి టెక్నిక్ ఏదో నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ చెప్తారు. బేసిక్స్ అవచ్చు, అన్ని పని చేస్తే పని చేయి. సో ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ అయింది. నెక్స్ట్ రోజు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? ఉండవు కదా, ఖచ్చితంగా వస్తాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? ఆ జీవితాంతం సెషన్స్ అటెండ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారా? నేను కూడా నెంబర్ ఆఫ్ క్లాస్ అటెండ్ అయ్యాను. 1000 రూపాయలు 2,000 కాదు, లక్షల్లో ఖర్చు పెట్టాను. అన్ని చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా నేను హీలింగ్ వచ్చాను. హీలింగ్ లో ఒక 2 months హీలింగ్ ఎప్పుడైతే అయిందో నేను సక్సెస్ అవడం మొదలు పెట్టాను. నేను సక్సెస్ అయిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ఈ సెషన్ స్టార్ట్ చేశాను. మెయిన్ హీలింగ్ లో బెనిఫిట్ ఏంటంటే మనలో ఉన్న ఎమోషన్స్ ఉంటాయి. 21 days ఒక రోజు ఎమోషన్ క్లియర్ చేస్తాం. అది ఎప్పుడైతే క్లీన్ అయిందో ఆటోమేటిక్ మనం అటాక్ చేస్తాం దేనైనా సరే. ఆ తర్వాత మనకి గ్రాడ్యువల్ గా అట్రాక్షన్ జరుగుతుంటాయి. మనం ఏదైనా ఒక విషయం మీద సబ్జెక్ట్ వస్తే అది నెరవేర్తే మనం ఉండాలి. అది 1 month అయినా 2 months అయినా 3 months అయినా. ఎందుకంటే మళ్ళీ నెగిటివ్స్ పోతేనే అవి అట్రాక్ట్ అవుతాయి. బిందులో సగం నీళ్ళు మనం పట్టలేము నీళ్ళు. అవి 30 కడిగితే ఫ్రెష్ వాటర్ పడతాం. అలా మన బ్రెయిన్ లో నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడు అవన్నీ పోతే మనం కొత్త అటాక్ చేయగలుగుతాం. మనకు లక్క కొద్దీ మనం అందరూ ఈ సబ్జెక్ట్ లోకి వచ్చాం. అందరూ కూడా స్పిరిచువల్ జర్నీలోకి వచ్చాం. అది మీరు ఈ క్లాస్ కావచ్చు, వేరే క్లాస్, ఏ క్లాస్ కానీ ఈ క్లాస్ మీరు అటెండ్ అవుతారంటే మీకు ఒక దారి దొరికింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? ఒక పుట్టిన మనిషి చావడం ఎంత కామను. పుట్టిన వాళ్ళు చచ్చిపోతారు కదా, ఎవరు బతకరు కదా, జీవితం దగ్గర ఉండరు కదా. మా అయితే 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, లేకపోతే 80 ఏళ్ళు. యాక్చువల్ గా మన మనిషి ఆయితే 150 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఎంతమంది ఎంత పోతున్నారు? మా అయితే 60 ఏళ్ళు. అంతే కదా, మనం అనుకుంటాం, డిసైడ్ చేస్తాం. మా అమ్మమ్మ బతికింది 100 ఏళ్ళు, మా తాత బతికి 80 ఏళ్ళు, 120 ఏళ్ళు. మాకు అంత తక్కువ 60 సంవత్సరాలు చాలా మనం డిసైడ్ చేస్తాం. మనం డిసైడ్ చేయడం వల్ల ఏంటంటే మన లైఫ్ ఆగిపోతుంది. మనం జీవించడానికి ఎందుకు జీవించలేకపోతున్నాం? మనం అడ్డుకట్టేసుకుంటుంది. అలాగే డబ్బు కూడా మనం అడ్డుకట్టేస్తాం. ఇందాక చాలా మంది అడిగారు, నాకు 50 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలి. సరిపోద్దా? ఈ రోజు మీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఒక డూప్లెక్స్ హౌస్ కొంటే 80 లక్షలు, వెళ్ళకుండా 1 కోటి 2 కోట్లు మోడల్ బట్టి. తర్వాత ఏం తింటారు? మళ్ళీ మొదలెడతారు అఫర్మేషన్స్, మళ్ళీ చేసి మాడతారు, మళ్ళీ కాసులు వెళ్తారు. మనకు డబ్బు వచ్చిందంటే కంటిన్యూ వస్తూనే ఉండాలి. దట్ ఈజ్ మనీ ఫ్లో. ప్రతి ఒక్కరు మనీ మేనేట్ అవ్వాలి. మీలో చాలా మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సండే, ఈ రోజు తీసుకుందాం. రోజు మీరు ఇంట్లో వంట చేశారు, వెజ్కి వచ్చిన ఎంత ఖర్చు అయింది? ఈ రోజు ఒక కాయగూరలకి మినిమం 200 300 అయిందా?
ఇప్పుడు నాన్ వెజ్ అయితే 500 అవుతుంది కదా, అవును. మటన్ కేజీ 860. అదే బిర్యానీ తీసుకుంటే 2000 అవుతుంది. డబ్బులు ఖర్చు పెట్టారు. ఎలా ఖర్చు పెట్టారు? సంతోషం ఖర్చు పెట్టారు, బాధ ఖర్చు పెట్టారా? హ్యాపీగా ఖర్చు. ఖర్చు పెట్టారు. జనరల్‌గా మనకున్న వీక్‌నెస్ ఏంటంటే డబ్బులు ఖర్చు చేసి బాధపడతాం. ఆ బాధపడితే డబ్బులు రావు. మరి మీరు ఫస్టే డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు. మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ మీ పిల్లలు ఖర్చు పెడతారు. అంటే ఎంటైర్ లైఫ్‌లో ఒకప్పుడు మనిషికి విలువ ఉండేది. మనిషికి విలువ డబ్బుకు ఉంది. ధర్మో రక్ష రక్షిత ఒకప్పుడు. ధర్మ రక్షిత ధర్మం రక్షిస్తుంది. కానీ ఇప్పుడు డబ్బులు మనకు కాబట్టి డబ్బు మనకు కాపాడుతుంది. డబ్బుంటే చుట్టాలు, డబ్బుంటే బంధువులు, డబ్బుంటే ఏదైనా సార్. మనీ మేక్స్ ఎవ్రీథింగ్. ఈ డబ్బుంటే బంధాలు బలపడతాయి. సో డబ్బు కోసం ఎవరో చెప్తాం. అలాగే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దాన్ని మనం సాధించిన టైం మన చేతిలో ఉంది. అవకాశం మన చేతిలో ఉంది. ఒకసారి పోయింది అనుకోండి, మళ్ళీ వచ్చింది రాని పర్లేదు. ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. మెయిన్ మనం డిసైడ్ అవ్వాలి. డబ్బులు విషయం కానీ ఎంత దేనికి మనం భయపడకుండా ఉంటే కనుక మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు నేను నోట్స్ చెప్తాను, నోట్స్ రాసుకోండి. నేను చెప్తే మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? అందరూ నోట్స్ చేసుకున్నారా? తెచ్చుకున్నాం సార్. ఏమైనా సాన్ చేస్తే మీరు రాష్ట్రం లేదని చూస్తాను, నాకు తెలుస్తుంది. కెమెరా ఆఫ్ చేసుకుంటా మీరు ఉన్నారో లేదంటే మధ్యాహ్నం ఫుల్ తినేసి వేసేసి పడుకున్నారో నాకు ఏం తెలుస్తుంది. కాబట్టి కెమెరా ఆన్ చేయండి. శ్రీనివాసరావు గారు ఏంజల్స్ నెంబర్ గురించి చెప్తారా? ఏమన్నా ఎవరైనా అడిగింది ఎన్ని నెంబర్స్ గురించి? నేనే వాణి. వాణి గారు ఇంకా అన్నం అప్పుడు ఆల్కబాద్ చేసి భోజనం పెడుతున్నారు. అనవసరం ఇంకా మనకి చెప్తారండి. నెక్స్ట్ క్లాస్ చెప్తారండి. 2-3 నెంబర్లు వచ్చినాయి అంతే. అన్ని చెప్తానండి. చెప్తాను కదా. ఒక 2 సెషన్స్ లో మొత్తం సబ్జెక్ట్ నాకు తెలిసిన మీకు చెప్తాను. మీరు ఈ ఇంట్లో వంట పని మానేసి టీవీ సీరియల్ మానేసి ఆ చేయగలదు. మీ పనులు మీయే. ఇది దేనికి సంబంధం లేదు. జస్ట్ 10 minutes. మార్నింగ్ పావుగంట, నైట్ పావుగంట చేసుకుని చాలు. అన్ని మీకు ఆధారకు వస్తాయి. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి, మిరాకిల్ మేనిఫెస్టేషన్. ఓకే, నెక్స్ట్ మన ఫార్ములా. మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా, మన ప్రాబ్లమ్స్ బయటపడాలన్నా మనకు ఫార్ములా ఉంది, బేసిక్ ఫార్ములా. ఫార్ములా హెడ్డింగ్ పెట్టుకోండి. రాశారండి? చాలా స్లోగా రాస్తున్నట్టు అందరూ. ఎప్పుడో అయిపోయింది చిన్నప్పుడు రాస్తుంటారు స్కూల్కి వెళ్ళి. లేదు సార్, అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు రాయండి ఏదో అనిపిస్తుంది. శుభ్రం చేసి పడుకోక ఏంటి బుక్ నోట్స్ కొన్నారా? సరే, జనరల్ గా మనకి ఎందుకు ఈ ఫార్ములా ఎందుకు చెప్పంటే మన బేసిక్ ఫార్ములా లేదండి. ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి, రాసుకొని మైండ్ లో పెట్టుకోవాలి. మన పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజు మనం ఏదో సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటున్నామో అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, దాని మెయిన్ కారణం ఇదే. మనం ఎవరో తిడతాం. మన కొత్తగా పెళ్ళి ఇంటికి అత్తడికి వచ్చాం, మా అత్తగారు మనం తిట్టుకుంటాం మనసులో. అడుగు మంచిది అనుకోండి, వింటదే, పట్టించుకోదు, చేద్దాం గొడవ ఆడదు. గొడవ ఏంటంటే ఇంకా మొత్తం ఎంటైర్ లైఫ్ అంతా గొడవలే అత్తకి గొడవలకి. అవునా కదా? ఇప్పటికీ అత్తలంటే పల్లెలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తిట్టుకోవడం వల్ల. కొంతమంది తెలియని వాళ్ళు అంటారు, అత్తగారిని ఏమన్నారు, నడిచేస్తారు, ఏం చెప్పినా చేసేస్తారు. అలా అమ్మ పోలీసు చెప్తారు, మొత్తం దొంగమని అలా అంటుంది ఎలా అంటుంది ఎలా అంటుంది అలా అని మన డాడీ చెప్తారు. అవునా కదా? లేదా ఆ రోజు తిడతారు. తిట్టరా? అందరూ మంచి వాళ్ళు, ఎవరు తిట్టలేదా? సో గుర్తు తెచ్చుకోండి, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సో ఖచ్చితంగా తిట్టి ఉంటారు. అలా మీరు తిట్టడం వల్ల అది మీ కర్మ అయ్యి మీ ఇంటికి వచ్చే కోడలో మిమ్మల్ని తిట్టుకోవడం మొదలెడతారు. మీకు అర్థం, ఎందుకంటే అత్త ఒకటి కోడలే కదా. సో మిమ్మల్ని తిట్టుకోవడం మొదలెడతారు. లేదా మీ ఆడపడుచు మీరు తిట్టుకుంటే అది మీ ఆడపడుచు తర్వాత వాళ్ళు మీకు వస్తుంది. లేకపోతే ఆ ప్రాబ్లం మీ పిల్లలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయండి. వస్తుంది కారణం ఏంటి ఇది. ఇందులో ఎంతమంది ఓన్ వస్తుంది? హ్యాండ్స్ ట్రై చేయండి ఒకసారి, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు. సూపర్, అంతా డబ్బు ఉన్న వాళ్ళే, తెచ్చాను రాయలు. సునీత గారు ఇంకా లేదా హౌస్ మీకు? సునీత ముదిరాజు గారు
హౌస్ అండి, చిన్న హౌస్. ఓన్ హౌస్ ఉందా లేదా? చిన్న సార్, అత్తమ్మ వాళ్ళతో ఉంటాం కలిసి అటాచ్ ఫ్యామిలీ సార్. ఓన్ హౌస్ అత్తమ్మ వాళ్ళ, సొంతంగా మాకు లేదు, అత్తమ్మ వాళ్ళది. అత్తమంది బతిమాలని ఎత్తే తీసుకోవడం లేదు, మీకంటే ఓన్ లేదు. ఓన్ అవునా? లేదు, అట్లా కొనుక్కోవాలి ఒకటి. వస్తుంది నేను కాదు. ఇంకా చెప్పండి, ఓన్ హౌస్ ఉందా లేదు మీకు? ఓన్ హౌస్ ఉంది సార్, కానీ బాగా రిపేర్ ఉంది సార్. ఏంటంటే రిపేర్ ఉంది. అమ్మి పాడేయండి, కొత్త కొనుక్కోండి. రిపేర్ ఏం చేయాలి, అమ్మేసి కొత్త కొనుక్కోండి. మీకు ఎటువంటి హౌస్ కావాలి మీకు? అవును సార్. ఎటువంటి హౌస్ కావాలి మీకు? సార్ ఎటువంటి హౌస్ కావాలి మీకు? నాకా 3 bedroom హౌస్ కావాలి సార్. సరిపోద్దా? ప్రస్తుతానికి సరిపోదు సార్. చెప్పండి, చాలు. ప్రస్తుతానికి సరిపోదు సార్. తర్వాత పెంచుకోవచ్చు. అది బాబు పెళ్ళాక కోడలు వచ్చి కోడలు అడుగుతారా, డూప్లెక్స్ ఏమో వస్తాను నేను మీ వాంగారంటని చెప్తారా? ఓకే, భాష గారు మీది ఓన్ వస్తాయి కదా సార్? జోగి భాష గారు చెప్పండి. ఓన్ వస్తానా సార్ చెప్పండి. రాస్తాను సార్. మీది ఓన్ వస్తానా? ఓన్ హౌస్ సార్. ఎన్ని ఉన్నాయండి? 11 years అయింది. ఇల్లు కట్టారు? అవును సార్, 40 lakhs లో కట్టాను సార్. ఎన్ని అవసరం ఉన్నాయి మీకు? ఒకటా, రెండా, మూడా? 2. ఒకటి పైన రెంట్కి ఇచ్చిన, కింద నేను ఉన్నాను సార్, డబుల్ ఆఫ్టర్స్. అది ఒకట వద్దు, 2 ఎలా అవుతాయి సార్? అది ఒక హౌస్ అవుతుంది కదా, 2 హౌస్లు ఎలా అవుతాయి? లేదు, అదే ఒకటే. ఒకటే ఉంది, ఒకటి చాలా మీకు? ఇంకా కూడా కావాలా, పాపకు కావాలా, ఇంకా లైఫ్ లో బాగా సెటిల్ కావాలా, అంతే సార్. సరిపోతాయండి. అదిగా సార్, నేను మా పాపకు ఒకటి డూప్లెక్స్ కట్టించేసి ఒక మంచి బిజినెస్, నా దగ్గర ఒక 10 మంది, వాళ్ళకి జీవనోపాధి, లైఫ్ లో బాగా సెటిల్ కావాలా సార్, అది నా అభిలాష. ఓకే, ఇందులో మన భాష గారు కాకుండా ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్? అంటే ఇప్పుడు జనరల్ గా రంజాన్ జరుగుతుందంటే ఒక మాట చెప్తామని, ఇందులో ఎంతమంది ఉన్నారు? ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? భాష గారు ఒకరైనా? ఓకే, నేను చెప్తాను. అంటే ఎంతమంది హౌస్ ఉందంటే కొంతమందికి వస్తుంది, కొంత హౌస్ లేదు. అవునండి, జనరల్ గా హౌస్ సొంత ఇల్లు ఎందుకు ఉండదంటే, ఎవరైనా చెప్పగల కారణం చెప్పగలరా? సొంత ఇల్లు ఎందుకు ఉండదంటే, మన ప్రకృతిని బాధ పెడితే మన సొంత ఇల్లు ఉండదు. మన గజ్జంలో కానీ అంత ముందు జనంలో కానీ మనం ఏం చేస్తామంటే, మనం సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు పొట్లు ఉంటే పొట్లు కొట్టేసి ఇల్లు కట్టేస్తాం. చెట్లు కొట్టేసి ఇల్లు కట్టేస్తాం. ఆ చెట్లు కూడా ఇల్లు కట్టినప్పుడు చెట్ల మీద పక్షులు మొత్తం గూడిపోతుంది. ఆ కర్మ మనకు అనిపించడానికి మళ్ళీ జన్మెత్తి జీవితాంతం సొంత ఇల్లు అద్దెల్లో బతుకుతాం. మనం అద్దె వస్తు ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మనం నెలకు 40,000 అద్దె కడతాం. మనకి ఇంకా లక్షల్లో వస్తుంది, కానీ సొంత ఇల్లు ఉండదు. కారణం ఏంటంటే ఈ ప్రకృతి బాధ పెట్టడం. కర్మలది ఒకటి ఉంటుందండి, మనం చేసిన కర్మలే మన జీవితానికి ఇప్పుడు ఉన్న ప్రజలు మనకు ఇచ్చారు. మనం ఏదైతే చేసామో అది మనం అనిపిస్తారు, దాన్ని ఎవరు ఆపలేరండి. ఎవరి కర్మ వాళ్ళు అనిపించాలి. భర్త భార్య పోతే భార్య భర్త ఉండదు. మహాభారత రాసిన రామాయణ రాసిన వాల్మీకి తెలుసా మీకు? వాల్మీకి అడవిలో కిరాతకుడు అండి, వేటగాడు. రోజు దాని జోబుడి దొంగతనం చేసి ఆ డబ్బులు పెళ్ళంపల్లికి ఇచ్చేవాడు. పెళ్ళంపల్లి అడిగేవాడు. ఒకసారి వాడు అడిగాడు, దేవుడు అడిగాడు, నీ పెళ్ళంపల్లి అడిగి పాపలు పంచుకుంటారు వాటని అడిగితే, పెళ్ళంపల్లి ఏమన్నా నీ భర్తగా నీ బాధ్యత తెచ్చేవాడు, తినడం మా బాధ్యత, మేము నీకు సంబంధం, నీ పాపం సంబంధం చెప్పావు. వెంటనే ఒక గురువు ఏం చెప్పాడంటే, రామ కాదు మర అని చెప్పి ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం కంటిన్యూ అఫర్మేషన్ చేసుకోవడం వల్ల, రోబోటిక్ అఫర్మేషన్ అంటారండి, కంటిన్యూగా అఫర్మేషన్ చెప్పడం వల్ల మా రామ 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 అని రామరామ అయింది. అంత రామాయణ రాసి ఈ రోజు మనం అందరం చదువుతున్నాం. అలా ప్రతి మనిషి జీవితంలో లైఫ్ ఉంటుందండి, టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మనం ప్రకృతి ఎప్పుడైతే బాధ పెట్టామో, మనం సొంత ఇల్లు ఉండవు, సొంత కార్లు ఉండవు, సొంత వాహనాలు ఉండవు. క్యాబ్ అనుకుంటే నాకు బండి ఉంది, ఎప్పటి నుంచో కార్ కొనాలనుకుంటా అంటే కారు ఇదే. దీనికి ఏం చేయాలి? మా గజ్జాలు మాకు తెలియదు. ఇప్పుడు మనకు ఎవరు తెలియదు, మనకు చెప్పరు, తెలియదు, మనకు తెలియదు. దాని రెమెడీ కూడా చెప్పరు. ఏం చేయాలంటే పాత వదిలేండి గతం, ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. పక్కన ఇబ్బంది పెట్టద్దు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని మాటలతో కానీ చేతలతో మనం ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనం ఇప్పుడే సక్సెస్ అవుతాం. మన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవరిని పక్కన చెప్పుకుంటే మనం అనుకుంటాం
అలా చెప్పి మనం స్టార్టింగ్ చెప్పుకుంటాం, మనం వింటాం, విన్నా కర్మ అది. వాళ్ళు బాధపడితే అవతల వాళ్ళు అది మన పీక్ కోసం మన ఇబ్బంది పాలు అవుతాం అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ మనం సక్సెస్ అవ్వాలంటే అది వదిలేదు ఈ రోజు నుంచి. ఇవాళ కష్టమైనా పర్లేదు, నెమ్మది ట్రై చేయండి, ఏం పర్లేదు. ఈ రోజు మన ప్రాబ్లమ్స్ లేదంటే, సొంత ఇల్లు లేదన్నా ఇబ్బంది పడుతున్నా అంటే, కారు లేదన్నా, మన పిల్లలు సఫర్ అవుతారు, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణం ఇదే. మనం చేసిన పాపాలను బట్టి పుణ్యం బట్టి జీవితం ఉంటుంది. ఎక్కువ చేసి ఎక్కువ పడతాం, తక్కువ చేసి తక్కువ పడతాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం వదిలేయండి. బట్ ఈ రోజు నుంచి అన్నా మన పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అంటే కామెంట్ చేయొద్దు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానే. ప్రకృతి బాధ పెట్టద్దు, చెట్లు ఉన్నాయి కొన్ని నరకద్దు, వదిలేండి. అలాగే చాలా మంది వాళ్ళ గూళ్ళు కట్టుకుంటాయి, పిచ్చులు తీసేస్తుంటారు, తీయద్దు, వదిలేండి. అలాగే మీకు అడ్డు అవి అటువంటి పనులు ఇక్కడ నుంచి ఆపేయండి. ఆపేసి నేను ఉండండి, హ్యాపీగా సెక్స్ అవుతుంది, ఇక్కడి నుంచి సెక్స్ అవుతారు. నెక్స్ట్ మై సెల్ఫ్. మా అందరూ కూడా కారణం జన్మలే, వచ్చారు కానీ ఎందుకు వచ్చారు మర్చిపోయారు. రొటీన్ లైఫ్ లో మీరు గడుపుతున్నారు, తినడం తినడం వండుకోవడం పని చేయడం ఇంతే. మీరు అలాగే ఉంటే, మీరు అలా ఆలోచిస్తే లైఫ్ లో ఎప్పటికీ సక్సెస్ అవ్వాలి. ప్రాబ్లమ్స్ వస్తుంటే పోతుంటాయి. మీకు పోవాలంటే మీరు ఏం చేయాలంటే కాన్ఫిడెన్స్ చెప్పుకోవాలి. నేను చెప్తాను, రాసుకోండి. మై సెల్ఫ్. ఇప్పుడు మీలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయగలరా? విమలా సూపర్. మీరు ఇంకా ఇప్పుడు వరకు ఏమో జరిగి ఉంటాయి కదా. జరిగి త్వరగా నేను మంచి వాళ్ళని చెప్పలేదు, నేను చెడ్డవాళ్ళని అడిగాను. ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు? మంచి చెడు రెండు ముగ్గురేనా? ఉన్నాయి ఇప్పుడు వరకు. అన్ని జరిగిపోయి మరి ఇప్పుడు అన్ని తెలుసుకొని అన్ని క్లియర్ చేసుకుంటున్నాము. టు బి ఫ్రాంక్, ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కదండి, అందరూ మంచి వాళ్ళే. బై బర్త్ మనం అంతా పెరుగు ఉన్నాం, ఇప్పుడు అంతే పెరుగు అవుతాం. చిన్న చిన్న టెక్నిక్ ఫాలో అవుతాయి. ఎందుకు చెడ్డవాళ్ళు కాదంటానంటే, కావాలని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టరు. మనం వాళ్ళు తిట్టినా, వాళ్ళు బాధపడినా, వాళ్ళు ఏమన్నా సరే సిచ్యువేషన్ బట్టి అంటాం తప్ప మనం కావాలని అన్నాం. కోపలేదు అంటాం, తర్వాత మనం బాధపడతాం. అలా ఎప్పుడైతే అలా బాధపడి మనం వచ్చేపడ్డా ఆ పాప అక్కడితో పోతుంది, మనం ప్యూర్ అవుతాం. ఈ అదే చెప్పిస్తారు, పరిగణస్ అని చెప్పి మనకు ఈగోస్ ఉంటాయి కదా, డాడీ గారు చెప్పాలి కాబట్టి అక్కడ ఇంగ్లీష్ చెప్పించేస్తారు, అది కర్మలు పోతాయి. అది ఈ రీసెర్చ్ కంటెంట్ అని చెప్పేది. ఓకేనా? సో ఇప్పుడు మీరు మళ్ళీ మంచి వాళ్ళకి అయిపోవాలంటే మర్చిపోండి, ఏదో చేసేంత అయిపోయింది, రాసుకోండి. మీ పేరు వస్తున్నారు కింద. ఎందుకు సూపర్ పవర్ అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. ఈ ఒక్క లేడీ ఇంట్లో ఉంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం లేడీ చక్కబెట్టేస్తుంది. పొద్దున గిన్నెలు తోమడం, బట్టలు వంట చేయడం అన్ని. ఖాళీ ఉంటే మాత్రం టీవీ సీరియల్స్, లేదంటే ఇప్పుడు ఇండియన్ ఫోన్లు, అది వేరే విషయం అనుకోండి. బట్ చక్కబెట్టి దాన్ని తీసే పనులు. 10 మంది మగవాళ్ళ పని ఒక ఆడ చేయగలదండి, ఒక ఆడదాని పని ఏ మగవాడు చేయలేడు. చేస్తే జస్ట్ 1 or 2 days. అవునా కదా? నేను గొప్ప అవకాశం ఆడవాళ్ళకే ఉంది. ఎందుకు? బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్. పద్మ గారు, సార్ కెన్ యూ సే ఎనీథింగ్? సార్ లేడీస్ కి అయితే సృష్టించే శక్తి ఉంది కదా సార్. సృష్టించే శక్తి మరి స్త్రీకే ఉంది. ఓకే సో అండి, నాకు తెలిసిన వరకు అది సార్. ఓకే, అదే బ్లెస్డా? సో బ్లెస్సింగ్ పవర్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా ఫ్యామిలీ లీడ్ చేయగలం కాబట్టి. అని మీ హస్బెండ్ లేకుండా, మీ హస్బెండ్ డబ్బు లేకుండా ఫ్యామిలీ లీడ్ చేసేస్తారా? అలా ఎలా అవుతుంది సార్? మరి హస్బెండ్ అంటే మరి క్షమించే తత్వం ఉంది మేము కాబట్టి. కూడా ఆ శక్తి సంపాదించి ఉండాలి అని అనుకుంటున్నాం మా సైడ్ నుంచి ఓకే అండి. ఫైనాన్షియల్ గా. శ్రీనివాస్ గారు, చెప్పండి. నా అభిప్రాయం అయితే ఆ లేడీస్ కి క్షమించే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా ఓర్పుకి వెళ్ళిపోతాం కాబట్టి. అవునండి, ఇంకా సూపర్. ఇంకా ఉందండి మాధవి గారు, ఇంకా శిల్ప గారు. పేషెన్స్ ఫర్గివ్నెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. బ్లెస్ అంటే 3 రకాలు ఉంటుంది దాని మీనింగ్, ఒకటి కాదు. మీరు చెప్పిన రైటే, కానీ ఎక్కువ ఉంది. సూపర్ బ్లెస్డ్ అంటే వాళ్ళకి బ్లెస్ ఇవ్వడం, మమ్మల్ని ఇంకా బాగా చూసుకొని అని బ్లెస్ చేయడం వాళ్ళని. ఒకప్పుడు ఆడవాళ్ళండి మగవాళ్ళు భయపడిపోయారండి, 3 వస్తుంటే ఇప్పుడు పారిపోయి blessing దాక్కునేవారు. ఇస్తున్నారు. అలా కాదు, పిల్లలు ముగ్గులు భయపడుతున్నారు. అప్పుడు దారుణం భయపడతారంటే సెల్ ఫోన్ చూడండి, పిల్లల పరుషం ఉండాలి, బయటికి ప్రస్తుతం పిల్లల పరుషం ఉండాలి.
లేడీ ఇంటికి రావాలి పెళ్ళం పర్మిషన్ ఉండాలి. కనీసం ఏదో అమ్మాయితో మాట్లాడితే వణుకుపో కారిపోతుందండి. ఎందుకంటే బాబోయ్ మా ఆవిడ చూస్తే ఏమైతే చంపేత కొడుతుందని చెప్పి. సో రివర్స్ నేను చేయను. అవునా కాదు? అవును. అది అరేంజ్ మ్యారేజ్ అలా అయింది, లవ్ మ్యారేజ్ కూడా అలా అయింది. ఎందుకు అవుతుందంటే ఇలాగా డే బై డే ఆడవాళ్ళ వాల్యూ మగవాళ్ళు తెలుసుకున్నారండి. ఒకప్పుడు లేదండి. ఒకప్పుడు ఆడదంటే వంటింటి ముందే ఇంట్లో ఉండాలని చెప్పి చూసారు తప్ప రానా తెలుసుకున్నారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఈరోజు బయట రావడం మొదలు పెట్టారు. ఒకటి మా ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఒక పిల్లని తోడించి పంపించేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయితే మన ఆడపిల్లని మనం వేరే ఊరు పంపిస్తున్నాం. ఉద్యోగాల కోసం, చదువుల కోసం అమెరికా, చెన్నై పంపిస్తున్నాం. ఈ రాష్ట్రాలు పంపిస్తున్నాం. అదే ఆడపిల్లలు మన పెళ్లి కోసం అమెరికా, సింగపూర్ పెళ్లి చేస్తున్నాం. ఎంతమంది చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలు వేరే విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు వేరే జాబులు చేస్తున్నారు. పొద్దున వెళ్ళామే సాయంత్రం రాకపోతే మొత్తం ఫ్యామిలీ కంగారు పడే రోజులు ఒకప్పుడు. ఇప్పుడు 2 months 3 months కూడా జరుగుతుంది. మన టెక్నాలజీ డెవలప్ అయింది, మనం కూడా డెవలప్ అయ్యామండి. ఈ డెవలప్ అవడం ఇద్దరు ఈక్వల్ అవడం వల్ల సక్సెస్ ఉంది. మాక్సిమం సక్సెస్ ఉంది. ఫెయిల్యూర్ చాలా తక్కువ. మనం సక్సెస్ మారాము, సక్సెస్ ఎక్కువ ఉంది. సో మన తల్లిదండ్రులు మనం నమ్మకం వచ్చినా లేదా ఎస్ సార్. ఇండివిజువల్ పెరిగింది. జాబులు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. అది చాలా మంచిది. ఎందుకంటే ఒక లేడీస్ కావాల్సిన మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలండి. మీ భర్త ఎంత మంచివాళ్ళని కావచ్చు, మీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళని కావచ్చు, మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. మీకు ఫైనాన్షియల్ ఇండివిజువల్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ఇప్పుడు మీకు నెక్లెస్ కావాలి, మీ హస్బెండ్ అడిగితే మొత్తం చెప్తాడు. ఇంటి అది కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, మోటార్ బిల్ కట్టాలి, అవి కట్టాలి, ఇవి చెప్తాడు. అది మీరు నెలకు 50,000 సంపాదించుకుంటే మీరు కొనేసుకొని మీ ఆయనకు చైన్ కొనొచ్చు, మీ పిల్లలు కూడా మీరే కొనొచ్చు. అవునా కదా? ఒక లేడీగా మనం ఆలోచిస్తుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనకు కావాలి. చాలా మందికి ఇంకా కూడా కొంతమందికి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయండి. చాలా స్థాలు ఉన్నాయి. మనం ఈ క్యాస్ట్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, మనకి ఈ క్యాస్ట్ అమ్మాయినే పెళ్లి చేయాలి. అటువంటి నేను దయచేసి తీసేయండి. టెక్నాలజీ డెవలప్ అయింది. మ్యారేజ్ సార్ మీటింగ్ ఏమైంది, పెళ్లి అనేది రాసిపెట్టి ఉంటుందండి. ఒక బ్రాహ్మణ్ ఒక హిందువుని ముస్లిం చేసుకోవచ్చు, ఒక ముస్లిం క్రిస్టియన్ చేసుకోవచ్చు. వాళ్ళతో రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందండి. మనం ఆపకూడదు. మనం ఆపడం వల్ల లేదా వాళ్ళ కాదు జరుగుతుంది మనం భయపడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు దానికి వెళ్తారు. అలా చాలా జరుగుతుంది జరిగింది. ప్రాక్టికల్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. మన పిల్లల్ని కనడం మన బాధ్యత. పిల్లల్ని కనగలం, వాళ్ళ తర్వాత మనం కనలేమండి. అవునా కదా? ఎస్ వాళ్ళకి సార్. రాజు రాసిపెట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. లేదా మనం భయపడినా మా పిల్ల వేరే అమ్మాయిని వేరే కష్టం లవ్ చేస్తుందేమో, లేదా మా అబ్బాయి వేరే కష్టంలో లవ్ చేస్తుందేమో ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఎవరైనా మనుషులే. కులం అనేది ఏంటంటే ఐడెంటిటీ అండి, అంతే. మన పలానా క్యాస్ట్ తెలుసుకోవడం కోసం అంతే. అందరూ పుట్టాక దాన్ని గౌరవించాలి. ఆ నుంచి పక్క వాళ్ళని మనకి కించపరచకూడదు. యాజ్ హ్యూమన్ మనం ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతామండి. ఈ ఈగో వల్ల కూడా మనకు సక్సెస్ అవ్వలేకపోతాం లైఫ్ లో. అవునా కదా? సో ఆడవాళ్ళు ముఖ్యంగా ఎందుకు నేను బ్లెస్ అన్నానంటే, ఒక ఆడపిల్లకి 6 జన్మలకు అద్భుతమైన జన్మ అంటది. ఒక ఆడపిల్లకి ఎందుకు బ్లెస్ అంటే చిన్నప్పటి నుంచి తండ్రి సంరక్షిస్తాడు పెళ్ళేంత వరకు. అవునా కదా? ఎస్ సార్. చిన్నప్పుడు పెళ్ళేంత వరకు తండ్రి సంరక్షించి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుంటాడు. మరి అక్కడితో ఆ జీవితం ఆగిపోతుందా? భర్త వస్తాడు. భర్త జీవితాంతకాలం భర్త చూసుకుంటాడు. తండ్రి ఎలా చూసా భర్త చంటి పాపలా చూసుకుంటాడు. అది కొంతమంది చాలా మంది కూడా ఉంటారు. మనం వాళ్ళు మలుచుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు భర్త ముసలాడు అయిపోయాడు, నెక్స్ట్ ఎవరు చూస్తారు? మన కొడుకులు చూస్తారు, మన పిల్లలు మనం చూస్తారు. అవునా? సో అప్పుడు ఆడవాళ్ళు బ్లెస్డే కదా. ఈ యొక్క అదృష్టం ఒక లేడీస్ మాత్రం ఉందండి. అందుకే లేడీస్ బ్లెస్డ్. చిన్నతనం తండ్రి చూస్తాడు, పెద్ద భర్త చూస్తాడు, వయసులోకి వచ్చి వయసు కొడుకులు చూస్తారు. మా కొడుకులు లేరు అలాగే అంత ఆడపిల్ల అంటే ఏం పర్లేదు, అల్లుడే మీ కొడుకు రూపంలో వస్తాడు. మీకు ఆడపిల్ల మీకు అందరూ అబ్బాయి లేకపోతే మీకు ఆడపిల్ల అంటే ఇద్దరు ముగ్గురు మీకు వచ్చి అల్లుడే మేము కొడుకు బాగా చూస్తాడు. ఆ వరం అదృష్టం ఆడవాళ్ళకి ఉందండి. అందుకే ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్. ఓకేనా? నెక్స్ట్ మై వే టు సక్సెస్ హెడ్డింగ్ పెట్టుకోండి. అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అన్ని వదిలేండి. మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని చేయాలి. అవి ఏంటని చెప్తాను, ఫాలో అవుతుంది. కానీ మై వే టు సక్సెస్. మనకున్న ప్రాబ్లం ఏదైతే పోవాలన్నా, మనకున్న కోరిక ఏదైనా సరే అది ఎంత పెద్ద నెరవేరాలన్నా మనం జస్ట్ 5 ఫాలో అవ్వాలండి. అందులో 3 మార్నింగ్ 3 నైట్ చేయాల్సి ఉంటాయి. చెప్తాను, రాసుకోండి. హెడ్డింగ్ ఫస్ట్ వన్ చెప్పట్లేదండి. మీకు ఎవరైనా పక్కన పోలిస్తే థ్యాంక్స్ చెప్తారు చెప్పరా? చూస్తున్నాం సార్. దారిలో ఎవరైనా లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు చెప్పరా?
చెప్తాం సార్. మీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు అప్పిస్తే థ్యాంక్స్ చెప్తారా చెప్పరా? చెప్తాం. పోనీ మీ ఆయన మీ శారీ కొని గిఫ్ట్ ఇచ్చండి, చెప్తారా చెప్పరా? చెప్తాం చెప్పడం సార్. ఇదే దామో తెలిసిన చెప్పడం నెక్స్ట్ మంత్ తేడా మానేస్తాడు. అవునా? కాబట్టి చెప్పాలి. ఎవరు ఇచ్చారు చెప్పాలి, ఎవరికి చెప్పాలి. చెప్పలేదు అతను ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇవ్వడం మానేస్తారు. పక్కన వాళ్ళు సండే కాదు ఇక తీసుకొని ఒక బిర్యానీ తీసుకొని ఇచ్చారు అనుకోండి, ఇక థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, ఇచ్చి రెడీ కొంచెం ఇచ్చాడు ఏ సరిపోద్ది ఇంట్లో నలుగురు ఉన్నాం కదంటే నెక్స్ట్ వస్తుంది కదా, ఇంటి మొహం కూడా చూడదు. అవునా? అలాగే అవును. మేడం ప్రేమ మీద చేత ఇచ్చాడు అనుకోండి, ఇదే చేత దిక్కుమలు చేయరా ఇంకా డబ్బులు లేని తక్కువ తెచ్చంటే లైఫ్ లో ఎప్పుడు చేరలేడు. అవునా కదా? నా? అవును సార్. అవును సార్. కాబట్టి థ్యాంక్స్ చెప్పాలండి, కృతజ్ఞత చెప్పాలి, మా కృతజ్ఞత చూపించాలి. అది ఎలా చూపించాలి? ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి, టెన్షన్ తీసుకోవాలి, వంకలు పెట్టకూడదు. ఈరోజు సండే పొద్దున్న సాయంత్రం మీకు అసలు శుభ్రంగా ఫ్యామిలీ మోస్తుంది ఏం చేస్తారంటే చికెన్ బిర్యానీ వండి చికెన్ ఫ్రై చేసి ఏదో చేస్తారు. మేనేజర్ వచ్చి ఈ మాత్రం దానికి పొద్దున్న సత్తన్న 100 రూపాయలు చికెన్ బిర్యానీ వద్దు కదా ఏముంది అంటే ఎలా ఉంటుంది మీకు? ఎక్కడో కాలుతుంది. కాలేదు. ఎంత దూరం తెచ్చుకుని బొరబాద్ పెట్టారు హస్బెండ్. అవునా? ఆ టైంలో భర్తను ఆలోచిస్తారు, ఇంకా కసిక్కిపోతారు అనమాట, కోపం పగా ప్రదే వచ్చేస్తాయి. సో కృతజ్ఞత చెప్పాలండి, వాళ్ళు మనం మెచ్చుకోవాలి. ఒకరు బాధ అనుకోండి స్మూత్ గా చెప్పాలి, వాళ్ళంతా కొంచెం ఈసారి కొద్దిగా చేస్తే ఇంకా బాగుంటుంది చెప్పాలి. ఎనీథింగ్ టాకింగ్ పాయింట్ మాట్లాడే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సార్, అది మంచిగా చెడు కాదు, కానీ కొద్దిగా చెప్పాలి. మీకు ఇప్పుడు ఎంతమందికి మీకు హెల్ప్ చేస్తున్న ఎంతమంది ఉన్నారు మీకు? ఎవరైనా గుర్తున్నారు మీకు? ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు మీకు? ఎవరన్నా వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పారా? పద్మ గారు చెప్పండి. కొన్ని సందర్భాల్లో చెప్తాను ఇప్పుడు తెలిసిన తర్వాత, కానీ తెలియని తర్వాత క్లాస్ లో జాయిన్ అయినప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నప్పుడు అలా చెప్తాను. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. స్టార్టింగ్ లో మనకు తెలియదు కదా అందరికి ఇలా థ్యాంక్స్ చెప్పాలని, ఏదో ఫ్రెండ్స్ అయితే పెరిగిపోయి పెద్ద అప్పుడైతే మాత్రం చెప్పాను సార్. సార్ అలా కాదు, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ క్లాస్ లో కాబట్టి అప్పుడు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళము. పెరుగుతూ కొంచెం గ్యాప్ వచ్చే లోపు మర్చిపోయారు సార్ అందరూ థ్యాంక్స్ చెప్పేది. కొంచెం అంటే ఈ మధ్యన ఎక్కువైపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు స్టార్ట్ మళ్ళా రివర్స్. కరోనా మహాతల్లి చాలా మంది చంపేస్తాం, అందరూ కళ్ళు తెరిపించిందండి. అందరికీ డబ్బు వాల్యూ తెలుస్తుంది, మనుషులు తెలుస్తుంది, అన్ని తెలుస్తున్నాయి. చాలా మంది ఏమంటారంటే మాకు ప్రాబ్లం వస్తే నా ప్రాబ్లం వచ్చిందా బాబు, నాకు వాళ్ళ సాయం చేయాలి వీళ్ళు సాయం చేయాలి వాళ్ళు తిట్టుకుంటాం మనం. మన ప్రాబ్లం వస్తే బెటర్, ఎందుకంటే ఎవరు నిజ స్వరూపులు బయటపడతాయి. అవునా కదా? అది చాలా చెప్పి మనం తిట్టుకోవద్దు, మనసులో పెట్టుకొని వదిలేదండి అంతే. వదిలేదు మన ఫోకస్ మనం వెళ్ళిపోవాలి, వేరే దాన్ని వెళ్ళిపోవాలి, నాకు ఏం కాదు కోరుకోవాలి. ఈ కృతజ్ఞత అని ఎవరో చెప్పాలంటే అందరూ చెప్పాలి. ఎంతమంది మీ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పారు? చెప్పారా? చెప్తున్నాం సార్, క్లాసెస్ అదే అయినప్పటి నుంచి బిఫోర్ కూడా చెప్తున్నాం సార్. మీ పెళ్ళి చెప్పారా? థ్యాంక్స్ డాడీ నాకు మంచి అబ్బాయికి పెళ్లి చేస్తాను చెప్పారా? సార్ థ్యాంక్స్ డాడీ నాకు మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాను పెళ్ళి చెప్పారా? చెప్పరు చెప్పరు మర్చిపోతారు. ఇష్టపడి చేసుకున్నావు, మా మదర్ ఫాదర్ ఇష్టపడి ఇది అయ్యామని చెప్పి వాళ్ళు ఎన్ని కండిషన్స్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు చెప్పి పెట్టినా కూడా అన్నిటికీ అగ్రి అయ్యి నాకు అంత హ్యాపీగా చేశారు మా ఫాదర్ అండ్ మదర్. నేను అసలు మా పేరెంట్స్ కి మాత్రం ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను సార్. వాళ్ళు చెప్పారా? చెప్పాను సార్. ఎప్పుడు సాయంత్రం చెప్తారా సెషన్కి వెళ్ళి ఫోన్ చేసి? నేను మనసులో చెప్పుకుంటాను సార్. వాళ్ళకి తెలియదు కదా మనసులో చెప్పుకుంటే. మీరు నన్ను మనసులో తిట్టుకుంటారు, నాకు వినపడదు కదా. అయ్యో సార్. ఓకే, మీ హస్బెండ్ కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పారా? హస్బెండ్ కా సార్? హస్బెండ్ ఎందుకు చెప్పడం? కట్టం దొబ్బడి కదా ఆడుకొని చూడటం, ఆడేసి వస్తారు కొంటారు ఏంటి అందరూ అలా ఎప్పుడు అనుకుంటారు కానీ చెప్పరు, అడుగులు బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. ఆడవాళ్ళు తెలివైన లక్షణం ఏంటంటే ఏది చెప్పరు బయటికి, అన్ని మనసులో దాచుకుంటారు, కూర్చొని గొప్పబట్టి ఎడుతారు, తర్వాత తీరుగా నవ్వుకుంటారు. అవునా? లేదు సార్. ఓకే, పోనీ మీ పిల్లలకి ఏమైనా థ్యాంక్స్ చెప్పారా? చాలా మంది ఇంట్లో పేరెంట్స్ పిల్లలు సాయం చేస్తుంటారు. చెప్తాను, ఎందుకంటే మా అబ్బాయి అన్ని పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. తనకి
కొంచెం అల్లరి చేస్తే దానికి దెబ్బలాడుతూ ఉంటాం. మళ్ళీ సారీ చెప్పి థాంక్స్ వెంటనే చెప్తా. పిల్లలు హెల్ప్ అన్నాక అల్లరి చేయాలండి. అల్లరి చేస్తేనే పిల్లలండి. అల్లరి చేయకపోతే వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉంటే లెక్క. వాళ్ళు నవ్వుతూ సరదా అల్లరి చేస్తేనే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు లెక్క. అల్లరి చేయకుండా ఉండకుండా వాళ్ళు ఏదో కంపల్సరీ హాస్పిటల్ చూపించాలి అర్జెంట్‌గా మనం. వాళ్ళు అల్లరి చేయాలి. ఇప్పుడు మనం చేయలేం కదా పిల్లల్లాగా. యెస్ సార్. ఇప్పుడు చేయగలమా? చేయలేం. మనకి ఈగో అడ్డొస్తది, ఏజ్ అడ్డొస్తది, సొసైటీలో హోదా అడ్డొస్తది. అదే. ఇప్పుడు వెంకటవారి గారు డాన్స్ చేయమంటే చేస్తారా? చేయదు. అదే స్కూల్‌లోనే పడితే ఖచ్చితంగా చేస్తది. ఇప్పుడు ఈగో కాదు. పెద్ద మనిషి చేయలేదు పెద్ద వస్తుంది. సో కాబట్టి కానీ కృతజ్ఞత మొన్న ఎవరు చెప్పు? శివరాత్రికి బాగా ఎంజాయ్ చేసాం సార్. ఉమెన్స్ డే అండ్ శివరాత్రి కదా! బాగా ఎంజాయ్ చేసాము. హ్మ్. ఫుల్ ఏజ్ లిమిట్ లేకుండా అందరూ డాన్స్ అన్నీ బాగా పార్టిసిపేట్ చేసాం. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అండి. ఏజ్ లిమిట్ అంతే కాదు. సార్. మనం అంతే. మర్చిపోవాలి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళతో మాట్లాడితే పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే మనం గంభీరంగా ఉండాలి కాబట్టి. కానీ యెస్. పిల్లలతోనే మన పిల్లల్లా బిహేవ్ చేయాలి. హ్మ్. సరోజ గారు ఉన్నారు. ఆవిడ మనవరాలతో డాన్స్ చేస్తారు ఆవిడ. ఆవిడ చిన్నపిల్ల అయిపోతారు. అంతే. అలాగే మన ఏజ్ నథింగ్ అండి. పెద్దవాళ్ళతో మాట్లాడి మనకి ఏజ్. పిల్లలతో మాట్లాడాలి మనం. హ్మ్. ఏ వయసులో మనం ఆ వయసులో ఉండాలన్నమాట. ఓకే ఓకే. సార్. ఇంకెవరు థాంక్స్ చెప్పుకుంటారు? మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీకు హెల్ప్ చేయడానికి ఎవరికైనా థాంక్స్ చెప్తారా? చెప్తాం సార్. అంటే సిట్యుయేషన్స్ బట్టి ఇప్పటిదాకా చెప్పకపోయినా పర్వాలేదండి. ఇక్కడి నుంచి చెప్పండి. చెప్తున్నాం సార్. కొత్తగా స్టార్ట్ చేయండి. కొత్తగా క్లాసెస్ స్టార్ట్ చేయండి. దానొకటి అన్నీ ఫాలో అవుతున్నాం సార్. ఆ! ఓహ్! సునీత గారికి అర్థం కావట్లేదు. మనీ మ్యాగ్నెట్స్ హీరోస్ డబ్బులొస్తాయి అనుకుంటే ఇయన్నీ చెప్తున్నారు. అలా ఏం లేదు. ఫస్ట్ వింటున్నాను. ఓకే. నేను చెప్తాను రాసుకోండి. గ్రాట్యుటీ నైటింగ్ పెట్టుకొని రాసుకోండి. మనకు ప్రత్యక్ష దైవాలు ఎవరండి మనకి? తల్లి, తండ్రి సార్. ఆ! మీ ఇంట్లో ఉంటారు కదా! ఏం సార్ అనింది? తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉండరు కదా! ప్రత్యక్ష దైవం ఎవరు? హస్బెండ్ మాకు. అది. అది రావాలి. ప్రత్యక్ష దైవం అన్నారు. పిల్లలు ప్రత్యక్ష దైవం ఎక్కడ చెప్పలేదు ప్రపంచం ఎక్కడ కూడాను. అవునా? భాష గారు ఉన్నారా లేరా లైన్‌లో? భాష గారు మనతో ఉండండి మగోళ్ళు అందరూ లేడీస్ డామినేషన్. మరి ఎన్ని అదే రోజుల పచ్చడి నుంచి దేవుడు తప్ప పచ్చిపోయింది సార్ మా పైన? కాదు. ప్రత్యేక పచ్చడి దేవుడు తప్ప పిల్లం దేవుని ఎక్కడ చెప్పలేదండి. అది అండర్‌లైన్ చేసుకోండి. అవునా కదా? భాష గారు చెప్పారా ఏడన్నా? పిల్లం దేవుడు అని చెప్పారా? తల్లిదండ్రులు దేవుడు అన్నారు, గురువులు దేవుడు అన్నారు కానీ పిల్లం దేవుడు ఎక్కడ చెప్పారా? ప్రత్యేక పచ్చడి దేవుడు అన్నారు. అవును. ఎందుకన్నారు? వాళ్ళే అంటే మనల్ని ఏమండి? కుటుంబ భారం మోసేది వాళ్ళే మనల్ని కుటుంబానికి భార్య ఎంత భర్త అంతే. భార్య భర్తతో కలిసి భరించేవారే ఉంది. భర్త. అవునండి. భరించేవారే భర్త అవును. కాబట్టి భరించేవాడు అంటే ఏంటి? నగలు కొనడం, కారు కొన్నాడా, నల్లబస కొన్నాడా, చెవులీలు కొన్నాడా, పట్టుచీర కొన్నాడా, పుట్టినరోజు పంపించాడా, అలమలసం చూసాడా, ఇది భర్త భరించడం అంటే అదేనా? అంతే. అది. ఎంతసేపు నాకు చీర కొనాలి, మా పిల్ల కొనాలని చెప్తే మీ భర్తలు ఎప్పుడు కొనుక్కోమని చెప్పారా? మీ భర్త గారు సారీ డ్రెస్సులు గిఫ్ట్లు ఇచ్చారా? ఎవరు? ఇస్తాం సార్. ఎందుకు ఇస్తారు? చెప్తాను ఎవరు? సార్. కదా! అంటే గిఫ్ట్ ఇవ్వలేం కానీ చెప్తాం. ఈ డ్రెస్సులు తీసుకో అని చెప్తాం మేము. డబ్బులు ఆయనయి కాబట్టి. ఆ? లేదులేండి సార్. ఈ మధ్యన లేడీస్ కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళకి కూడా సేవింగ్ అకౌంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా సంపాదించాలండి. సర్ప్రైజ్ గా మగవాళ్ళతో ఇస్తాం మనకి సార్. కూడా సర్ప్రైజ్ గిఫ్ట్లు మగవాళ్ళతో ఇస్తాం సార్. మనం కూడా కరెక్ట్. చెప్పండి. ఏమండి ఇప్పుడు ఫస్ట్ వినాయక చవితి వస్తుంది. ఆడవ చీరలు, పిల్ల చీరలు. నెక్స్ట్ దసరా వస్తుంది. ఆడవ చీరలు, పిల్ల చీరలు. నెక్స్ట్ దీపావళి వస్తే ఆడవ చీరలు, పిల్ల చీరలు. ఇప్పుడు పంటకు మాత్రం ఊరికి వాళ్ళ అమ్మగారు పెట్టుకుని చచ్చిపోతారు కదా, ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళు పెట్టగల బట్టలు అయిపోయింది. మళ్ళీ లాస్ట్ డే ఫిబ్రవరిలో అయిపోయింది. ఉగాది అయిపోయింది. ప్రతిదానికి కొంచెం సమస్య అంటే 7 రకాల నైటీలు అన్ని కాటనే. మళ్ళీ కాటన్ సారీస్. ఇంట్లో బీని కూడా చేయాలని కాటన్ సారీస్. ఒక మగోడు తింగలోడు ఒక జత బట్టలు పంచి షర్ట్ లేదా షార్ట్ టీ షర్ట్ అంతేనా? వాళ్ళు 2 జతలు ఉంటాయి, వీళ్ళకి 20-30 జతలు ఉంటాయి. ఎంతమంది లేడీస్ ఇంట్లో ఉన్న బీరో ఉన్న 30 జతలు 40 జతలు కడతారా? కట్టరు. వాడతారా? వాడరు. ఎప్పుడు ఫంక్షన్కి అవి అవ్వవు. మళ్ళీ కొత్త వచ్చేస్తుంటాయి. మీ ఇంట్లో లేడీస్కి ఎక్కువ చీరలు ఉంటాయి, మగవాళ్ళు ఎక్కువ బట్టలు ఉంటాయి చెప్పండి. మగవాళ్ళు మా అయితే 5 జతలు 10 జతలు పాపం. 2 పంచులు 2 లంగిలు ప్రజలు షార్టేజ్ చేశారు. కానీ ఆడవాళ్ళకి శారీ, మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ లంగా, లైనింగ్, ఫాల్ మొత్తం సెట్. శారీస్ ఒక సెక్షన్, డ్రెస్సులు ఒక సెక్షన్, నైటీలో సెక్షన్. అవునా కదా?
మళ్ళీ పార్టీ వేర్ సపరేట్, ట్రెండీ వేర్ సపరేట్, డిఫరెంట్ అందుకే డిఫరెంట్. లేడీస్ అంటారు సార్ వాళ్ళని, అన్ని బట్టలు అందుకే కూడా అండి తెచ్చేది ఎవరు? మగోళ్ళు. ఇచ్చేది ఎవరు? మగోళ్ళు. ఆడపిల్ల తండ్రి అంత ప్రేమ అంత ప్రేమ ఎందుకు ప్రేమ? డబ్బులు డాడీతో ఉంటాయి కాబట్టి. అమ్మాయి అమ్మాయి ప్రేమ ఉంటుందా? ఆడపిల్ల చూసేది అమ్మాయి. ఒక ఆడపిల్ల తల్లి ఎంత బాగా చూస్తుంది అంటే ప్రాణాలు చూస్తుంది, అన్ని చెప్తుంది. కానీ పొద్దున సాయంత్రం అమ్మతో చేయించు, సాయంత్రం అయితే తండ్రి. తండ్రి అంటే ప్రాణం, ఎందుకంటే డబ్బులు ఉంటాయి డాడీ గారు, తెచ్చేస్తాడు ఇచ్చేస్తాడు. అవునా కదా? మన జీవితంలో లేడీస్ అందరూ కూడా ప్రతి పక్షుల దైవం. ఎందుకు దైవం అంటే భర్త నుండి ఇప్పుడు అన్ని కోరికలు తీర్చేదానికి. మీ కొరకు తెచ్చాలి, మీ పిల్ల కొరకు తెచ్చాలి, వాళ్ళ పిల్ల కొరకు తెచ్చాలి. ఇంటికి అల్లుడు వస్తున్నాయంటే ముందు 3 కంగారు పెడతారు లేడీస్. అవునా కాదు? చుట్టాలు వస్తేనే లేడీస్ మొగులు కంగారు పెడతారు. మనందరికి లేడీస్ అందరికి కూడా రక్షణ దైవం భర్త. ఎంతమంది లేడీస్ భర్త కాలు కనబెట్టుకున్నారు ఉదయం నిద్ర లేచినా? అయ్యా సినిమాలు చూసా ఉంటారు విమలా గారు. సినిమాలు చూస్తారా? రియల్ గా చేస్తున్నారా? భర్త కాలు దండం పెట్టుకుని ముక్కోటి జాగ్రత్త దండం పెట్టుకున్నట్టండి. అది కూడా వాళ్ళు తెలియకుండా పెట్టుకోవాలి. శ్రీనివాస్ గారు చెప్పండి. దండం తప్ప అన్ని పెట్టించుకుంటారుగా, కాళ్ళు వేసుకోండి కాళ్ళు నొప్పులు అది ఇదని. అదే దాన్ని ఏమంటారు? ఇప్పుడు సేవకన్నా కృతజ్ఞత గొప్పదా? అవునండి, అవును. ఇంటికి చుట్టాలు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఏం చేస్తారు? ఇంట్లో వస్తే 3 కంగారు పెడతారు, 5 తీస్తారు. వెళ్ళిపోయాక మీ ఊళ్ళంతా చేసా నా కాళ్ళు నొక్కితే నొక్కంటారు, సచిన నొక్కాలి. లేదా నెక్స్ట్ రోజు చేయదు కాబట్టి. దండాలు ఏమంటున్నారు? దండం పెట్టలేదు కదా, మర్చిపోయారు. ఒక భర్తకి భార్య దండం పెట్టాలి కాళ్ళకి. ఎప్పుడు? పొద్దున్న అద్దలేసిన దండం పెట్టుకోవాలి. ఆ పెట్టుకునే విషయం భర్త తెలియకూడదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. తెలియకుండా మరి దండం పెట్టుకుంటే ముగ్గురు జాగ్రత్త నమస్కారం చేసినట్టు. అప్పుడు మన పాపకారం పోయి మన పుణ్యకారం వస్తుంది. మనకి పుణ్యకారం వస్తే భర్త కాడికి డబ్బులు వస్తాయి, మన గిఫ్ట్లు వస్తాయి. ఇంకా హ్యాపీ నవ్వుకోవచ్చు మనం. వాణి గారు వింటున్నారా? దండం పెట్టాలా, కొబ్బరికాయ కూడా ఏమైనా కొట్టాలా? కాబట్టి కాలు ఇరిగిపోతాయండి, మనకి ఇబ్బంది. కానీ దండం పెట్టుకోవాలి. కానీ అది భర్త తెలియకూడదు. ఈ పాయింట్ అనలైజ్ చేసుకోండి. మన భర్త తెలియకుండా మనం భర్త కాలు దండం పెట్టుకోవాలి. అంతే తప్ప మీరు బబ్బులు ఎక్కండి, కాలు కొడతాను, బొట్లు ఎడతాను, పసుపు కుంకుమ పెడతాను, రాపుతాను, ఆడుతా చెప్పద్దు. కుదరదు. మగవాడికి బయటకు అలా బయటకు వెళ్తే వాళ్ళు తేడా ఉంటారు చూసేవారు. కాబట్టి ఏం కాదు, జస్ట్ రెడ్గా పట్టుకొని దండం పెట్టుకోవాలండి. ఆ వాళ్ళు తెలియకూడదు. ఇప్పుడు చేయబడిన పనులు ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఏంటంటే మన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ భర్తకు సంపాదన పెరుగుతుంది, మీకు ఆయుష్ పెరుగుతుంది. ముగ్గురితో అనుగ్రహం. ఆడదానికి మెయిన్ సౌభాగ్యం మంగళం, అదే ఇంపార్టెంట్. అవును, అవును. ఏ ఆడదాని ప్రపంచం ఏ ఆడదా సరే భర్త ముందు తనుకోవాలనుకుంటే తప్ప భర్త పోయి నేను ఉండాలని కోరుకోదండి. అవునా కదా? ఆడవాళ్ళని గొప్ప లక్షణం ఉండదు. పుణ్యస్త్రీ పోవాలి, కానీ అన్న పోకూడదు. ఎప్పుడు దండం పెట్టుకున్నారో పైన ముక్కోటి దాకా చూస్తారు, పంచభూతాలు చూస్తాయి, ఆశీర్వదిస్తాయి. అన్యోన్యం మనం ఇంకా ఎక్కువగా బతకండి అని చెప్పి ఆశీర్వదిస్తాయి. మీరు ముక్కుగా దండం పెట్టుకోవడం మీ భర్తకు ఆయుష్ పెరుగుతుంది, మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీ భర్త పాటు మీకు ఆయుష్ పెరుగుతుంది. ఆవిడ ఎక్కువగా జీవిస్తారు. ఒకప్పుడు లేవు షుగర్లు, బీపీలు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? 3 పొద్దున్న సాయంత్రం 3 తిట్టుకోండి, 3 తప్ప అంతమంది తిట్టుకోండి అంతే. అదే రండి మైండ్ లో, అందువల్ల అవుతుంది. సో ఇక్కడి నుంచి మారండి. ఓకేనా? పోతండి గాలి, నీరు, నిప్పి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాయి. ఒక్కరోజు గ్యాస్ అయిపోయింది అనుకోండి, దేని మన పరిస్థితి? డబుల్ సిలిండర్ లేకపోతే హోటల్ నుంచి తెచ్చుకోవాలి, టేస్ట్ ఉండదు, ఉండదు. ఈ పంచిపోతానికి అగ్ని కూడా వస్తుంది, నీరు వస్తుంది, వాటర్ కొలా నీళ్ళు లేకపోతే ఇబ్బంది. ఇవన్నీ మనం సహకరించాలంటే మనం వాటి గ్రాట్యూడ్. నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా రేపు నుంచి అది ఇవ్వాలని మొదలెడేస్తాను నాకు తెలిసి. మీరు అందరూ మారిపోయారు, అందరూ మంచి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు సడన్ గానే. అంటే అదొక్కటి చేయట్లేదు, నా కాళ్ళు మొక్కేది మాత్రం చేయట్లేదు, కానీ అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నాం సార్. హెల్ప్ అంటే ఏం చేస్తానండి? హెల్ప్ అంటే వంట చేసుకుని పక్కన మీ హస్బెండ్ పెట్టుకొని నేను బియ్యం వేస్తాను కలుపు, నేను కూరతో తిప్పంటున్నారా? చెప్పండి. ఇప్పుడు లేడీస్ అందరూ టెక్నాలజీ మారిపోయి అంతా మారిపోయారు, చక్కగా జాబులు చేస్తున్నారు, మైండ్ కూడా మారిని హ్యాపీ కంటిన్యూ చేయండి. అదే వైపు ఇద్దరు కూడా ఒక మాట మీద ఉంటే సూపర్ సక్సెస్. ఇప్పటికి కూడా స్టిల్ చాలా కుటుంబాల్లో హస్బెండ్ భార్యను పట్టించుకోవట్లేదు. అందరూ కొంత కుటుంబాలు ఉన్నాయి.
పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. తల్లి మాట ఇంట్లో చాలా మంది ఏం చెప్పినా సరే రివర్స్ ఆలోచిస్తున్నారు. జరుగుతుందా జరగట్లేదా? అలా జరుగుతుందంటే వాళ్ళు మన మీద ఏదో బాధలు ఉన్నారు, కోపలు ఉన్నారు. వాళ్ళు మారాలంటే మీరు చెప్పుకోవాలి. వాళ్ళు ఏమనకూడదు, వాళ్ళు తిట్టకూడదు. మీ అమ్మాయి మీకు సహకరించట్లేదంటే, మీ అబ్బాయి మీ మాట వినట్లేదంటే తప్పు వాళ్ళది కాదు, మీది. అలా అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళు ఇంకా మొండి తీరిపోతారు. అంటే మన మాట వినరు, ఇంకా రెబల్ అవుతారండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్తే మంచి మాట చెప్తే వినరు, కొడితే రెచ్చిపోతారు. అప్పుడు ఏం చేయాలి? ఈ అర్థమని చెప్పుకోవాలి. మీ హస్బెండ్కి మీ మాట వినకుండా మీ మాట వింటాడు. మీ పిల్లలు మీ మాట అంటారు. మీ ఇంట్లో పనులు మీ మాట అంటారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు ఇద్దరు ప్రతి ఒక్కరు, మీరు జాబ్ చేస్తే జాబులు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు మీ మాట వింటారు. అప్పుడు ఇంక గొడవలు ఏముంటాయి? బాధలు ఉంటాయి, తిట్టుబడాలు ఉంటాయి. నవ్వుకుంటూ ఉండడమే కదా. కానీ చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్, ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్యాకెట్లో రాసుకోండి. డైలీ మార్నింగ్ 3 times ఓన్లీ. ఉదయం నిద్ర లేచినట్టు చెప్పుకోవాలి. ఎన్నిసార్లు? 3 సార్లు చాలు. ఒకవేళ మీకు ఉదయం నిద్ర చెప్పడం కుదరకపోతే ఒక పేపర్లో రాసుకొని పిల్లగా పెట్టుకోండి. ఇది మంచం దిక్కుండా మంచం కూర్చొని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే, వాళ్ళు బతుకున్నా చనిపోయినా సరే, ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు మీకు వస్తాయి. మళ్ళీ కొంతమంది మిడిల్ ఏజ్, కొంతమంది యంగ్ ఏజ్ ఉన్నారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ ఉన్నారు. మన గురువులా చనిపోతే మనం గురువులు అని చెప్పడం అందరు గురువులు వస్తారు. ఆఖరికి దత్తాత్రేయుడు, సాయిబాబా కూడా అందరికి వస్తారు. సర్వ గురువులు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. నేను విమలా గారిని పిలిస్తే నా వంశం వస్తారు, అలా చూడరు కదా. అలాగే దేవుడు మన బ్లెస్సింగ్ చెప్తేనే మనం వాళ్ళకి గాడి చెప్తే వాళ్ళు మనకు చూస్తారు. ఇప్పుడు దేవుడు మనం చూస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. మనం అనుకుంటాం మాకు నా ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం, బాబు ఇంత పెద్ద ప్రాబ్లం ఉండదు అనుకుంటాం. నథింగ్, ఎవరు చాలా చిన్నవండి. ఇవన్నీ పాటు మీరు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఎప్పుడు చాలు అవుతాయి. ఎవరితో నేను క్లారిటీ ఇస్తాను తర్వాత మీకు. నాకు జన్మించిన నా తల్లిదండ్రులకు, సకల గురువులకు, ముక్కోటి దేవతలకు, పంచభూతాలకు, ప్రకృతి విశ్వానికి, నా సకల ప్రతి ఒక్కరికి పేరు పేరు శతకోటి. శతకోటి అంటే 100 కోట్లు. అది చెప్పలేం, కానీ మాట చెప్తే వెళ్ళిపోతుంది. వాళ్ళకి మనకి ఈ జన్మలో అంత ముందు జన్మలో ప్రాబ్లమ్స్ ఉన్న కర్మలు వస్తే క్లియర్ అయిపోతాయి. కర్మలు ఆ కర్మ క్లీనింగ్ వస్తుంది అనమాట. డైలీ ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు. ఎప్పుడు? ఉదయం నిద్ర లేచినా చెప్పాలి. బెడ్ మీద కూర్చొని టీ తెప్పించుకొని తాగడం కదండి, బెడ్ మీద చెప్పుకోవాలి ఫస్ట్. ఓకేనా? పొద్దున మ్యాన్ పెరగకూడదు. ఏమన్నా టీ తెచ్చారా దేనా కదా, ఇది కాదు. ఓకేనా? ఇది చెప్పుకోవాలి. ఇది చెప్పుకోవడం మన తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు, మన గురువులు సపోర్ట్ చేస్తారు, మన పిల్లలు సపోర్ట్ చేస్తారు, యూనివర్స్ సపోర్ట్, అన్ని సపోర్ట్ వస్తుంది. ఇది డైలీ 3 days చెప్పుకోవాలి. ఉదయం నిద్ర లేచిన బెడ్ మీద నోట్స్ పెట్టుకోండి. అందుకే నోట్స్ రాసుకోలేదు. ఆ మ్యాటర్ సపరేట్ పేపర్ రాసుకొని బెడ్ పిల్లగా పెట్టేసుకోండి. పిల్లగా పెట్టండి. లేచిన తీసుకొని చూసుకోండి. కూర్చోని తర్వాత మనకు పెట్టేయండి. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి? సెకండ్ వన్ ఏంటంటే కృతజ్ఞత అయిపోయింది. సెకండ్ వన్ ఎఫర్మేషన్ అంటే ఏంటండి? అఫర్మేషన్ అంటే ఏంటి? అఫర్మేషన్ అంటే ఏంటి? మన కోరికలు సార్. మన కోరికలు ఏది మనము కోరుకుంటామో దాన్ని విజువలైజేషన్ చేసేది. విజువలైజేషన్ టైం వస్తారు. అఫర్మేషన్ అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో, చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరూ ఓపెన్ చెప్పుకోలేదు. అటువంటి పర్సనల్ ఫోన్ చేస్తే నాకు ఎలా చెప్పి అర్థం చెప్తాను నేను. సపోజ్ మీకు ఒక ప్రాబ్లం ఉంది. సపోజ్ మీ ఇంట్లో మీకు మీ అమ్మాయి ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం? అఫర్మేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగా? అన్ని పాజిటివ్ వర్డ్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. అన్ని కూడా పాజిటివ్ వర్డ్స్ ఫ్రేమ్. సపోజ్ మీ ఇంట్లో మీ అమ్మాయి ప్రాబ్లం అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? మా అమ్మాయికి నాకు రోజు గొడవ అవ్వకూడదు, ఏదో తిట్టుకోకూడదు, మేము కలిసి ఉండాలి. అది చెప్పుకుంటే అవుతుందా? అఫర్మేషన్ అలా చెప్పుకుంటే అవుతుందా? నేను ఎవరిని ఉద్దేశించి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అలా చెప్పుకుంటే అవుతుందా? పోనీ నా హస్బెండ్ నాడు, నాకు మా ఆయన గొడవలు అవ్వకూడదు, ఏదో తిట్టుకోకూడదు, మీతో కలిసి ఉండాలి. అవుతుందా? సరోజ గారు వింటున్నారా? పడుకున్నారా? ఏం చెప్పాను నేను? చెప్పండి.  సారి.
సపోజ్ మీ హస్బెండ్ మీకు ప్రాబ్లం అండి, నా భర్త నేను తిట్టుకోకూడదు, నా భర్త నేను కొట్టుకోకూడదు, లేదా గొడవ పడకూడదు, లేదా కలిసి ఉంటారు. మా అమ్మాయికి నాకు గొడవలు పడకూడదు, మా అమ్మాయిని తిట్టుకోకూడదు, మీద కలిసి ఉంటారు. మా అత్తగారిని నేను తిట్టుకోకూడదు, మా అత్తని కొట్టుకోకూడదు, మా ఆడపడిని తిట్టుకోకూడదు, మా ఆడపడిని కొట్టుకూడదు, అంతే కలిసి ఉంటారు. ఇది అఫర్మేషనా? ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, సపోజ్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ వచ్చింది, నాకు కాళ్ళ నొప్పులు రాకూడదు, కీళ్ళ నొప్పులు రాకూడదు, ఏ నొప్పులు రాకూడదు, నేను అంటే తగ్గిపోవాలి. ఇది అఫర్మేషనా? నాకు అప్పులు ఉన్నాయి చెప్పండి. కాదు కాదు, ఇది అఫర్మేషన్ కాదు. నాకు అప్పులు ఉన్నాయి, తగ్గిపోయినాయంటే అనుకోవాలి. నా అప్పులను తీరిపోవాలి, నా అప్పులు ఇంటికి గొడవ పెట్టకూడదు, అప్పులను తిట్టకూడదు, అప్పులను ఏమనకూడదు, అప్పులను తీరిపోవాలి. అఫర్మేషనా? అది కాదు సార్. ఏదైనా ఒకటి చెప్పండి అఫర్మేషన్, ఏదో ప్రాబ్లం చెప్పండి. నాకు ఉన్న జబ్బులన్నీ పోవాలి కాదు, నాకు ఉన్న జబ్బులన్నీ పోవాలి. మిమ్మల్ని నేర్చుకున్నాం సార్ మేమందరం. అవునండి, జనరల్ గా మనందరికి తెలియని అమాయకత్వం ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా దేవుడా నా ప్రాబ్లమ్స్ అని తీరిపోవాలి, నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, ప్రాబ్లమ్ నేటు కానీ మనం చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి, నేను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటాను. ఈ రోజు చేయబోయే ప్రతి పనికి నాకు అన్ని శుభంగా జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రకృతికి ఈ రోజు నాకు అందరూ అన్ని విధాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ డే స్టార్ట్ చేస్తున్నానని అనుకుంటా. అండ్ శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. చెప్పరా? అదే సార్, సకల గురువులకు మా గురువులకు, ముఖ్యంగా మా గురువులు స్పిరిచువల్ గాడ్స్ కి నేను ముందు చెప్పుకుంటా ఇప్పుడు. ఓకే, జనరల్ గా అఫర్మేషన్ అంటే మనకి ఏదో సపోజ్ సునీత గారు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మీరు ఏమనుకోవాలి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరాలని అనకూడదు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం తీయడానికి డబ్బులు ఎంత కావాలి, డబ్బులు మీకు 20 లక్షలు అనుకోండి, నాకు 4 లక్షలు రావాలని కోరుకోవాలి. 4 లక్షలు వస్తే 20 లక్షలు తీర్చరా, ఇంక 20 లక్షలు ఉంటాయి. అప్పుడు మీరు మేనే కూర్చొని లెక్కలు వేసుకోవచ్చు. ఈ 10 లక్షలు ఏం చేస్తారు, నీకేం కొనుక్కుంటా నేనే కొనుక్కుంటాను, నీకేం కొంటా నేనే కొనుక్కుంటాను, నీకు ఇదే నాకు లెక్కలు వేసుకోవచ్చు. అవునా? సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఏం చేయాలి, డబ్బులు రావాలని కోరుకోవాలి. అవునా? అధ్యక్షుడు ఏం చేయాలంటే నాకు కాలు నొప్పి గీళ్ళు మనం తగ్గిపోవాలని కోరదు. నేను అఫర్మేషన్ అంటే మన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రివర్స్ గా అన్ని పాజిటివ్ పదార్థం మీరు ఒక అఫర్మేషన్ ఫ్రేమ్ చేసుకొని అది కంటిన్యూ చెప్పాలి. ఒకసారి చెప్పి సరిపోదు, కంటిన్యూ చెప్పాలి. ఎన్ని రోజులు చెప్పాలి? మీ కోరిక నెరవేరుదా చెప్పాలి, మీ కోరిక నెరవేరుదా చెప్పాలి. అంటే ఒక ప్రాబ్లం మనకు ఉన్నప్పుడు దాన్ని మనం సాల్వ్ చేయడం చాలా ఈజీ, బట్ అన్ని పాజిటివ్ వర్డ్స్ ఉండాలి. పాజిటివ్ వర్డ్స్ మనం చేసుకుంటే ఫ్రేమ్ చేసుకుంటే అది అయిపోద్ది. అది నమ్మాలి, కంటిన్యూ చేయాలండి. దట్ ఈజ్ అఫర్మేషన్. మీ ఇష్యూ ఏదైనా కావచ్చు అండి, ఒక అఫర్మేషన్ మనం ఫ్రేమ్ చేసుకొని నాకు 5 కోరికలు ఉన్నాయంటే నా 2 కోరికలు, మా ఆయన 2, మా అబ్బాయి 1 అని కోరుకుంటే అవదండి. వాణి గారు నావి 2, మా ఆయన 2, మా అబ్బాయి 2 అంటే కుదరదు. ఒకటే కోరిక నెరవేరుకోవాలి, మీరు కోరుకోవాలి. నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకు కామన్, అందులో మనకి ఏది ఎమర్జెన్సీ ఒకదాన్ని తీసుకోవాలి, వన్ అండ్ ఓన్లీ. అది ట్రై చేయాలి దానికోసం. అది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకోటి, అది తర్వాత ఇంకోటి. మనకు లిమిట్ లేదండి, మనం పుట్టిన లైఫ్ని ఎంజాయ్ చేయడానికి. ఇంట్లో అప్పులతో బాధపడడానికి కానీ, మూడుతో తిట్లు తినడానికి కానీ, హెల్త్ బాగా సపడగా మనం పుట్టలేదు. అద్భుత జీవితం మన చేతిలో ఉంది. ఇప్పుడు దాకా మన లైఫ్ వేరు, ఇప్పుడు వేరు. అంతా మన చేతిలో తెలియదు కదా, మనం సాయం చేసుకోవచ్చు. మనం ఏమన్నా బ్యాంక్ దొంగతనం చేయట్లేదు కదా, నైట్ పడుకుని పక్కన ఇంట్లో సామాన్ దొక్కొచ్చేయట్లేదు కదా. ఇంట్లో కూర్చొని దేవుడిని అడుగుతారు, యూనివర్స్ అడుగుతున్నారు. మీకు కావాల్సింది ఖచ్చితంగా అవుతుంది, నమ్మాలి. మిమ్మల్ని నమ్మి మీరు చేస్తే రిజల్ట్ వస్తుంది, 100% వస్తుంది. ఇప్పుడు నేను మనీ అందరూ ఎప్పటి మనీ కాబట్టి మనీ కోసం ఎవరైనా చెప్తాను, రాసుకోండి. ఒకవేళ కాకుండా మీకు దగ్గర పర్సనల్ ఏమైనా ఉంటే కనుక, మీకు దగ్గర పర్సనల్ ఉందని నాకు అధికారికి ఈ కోర్స్ ఎమర్జెన్సీ అంటే నాకు ఒకసారి పర్సనల్ కాల్ చేయండి 7 దాటే. దానికి ఎలా చెప్పుకో నేను అఫర్మేషన్ చెప్తాను మీకు, అది ఫాలో అవ్వండి, అయిపోద్ది. సో మనీ కోసం రాసుకోండి అఫర్మేషన్ రెడీ పెట్టుకోండి. ఒకరికి ఒక దేవుడు అంటే ఇష్టమైన దేవుడు. ఆ ఇష్టమైన పేరు చెప్పండి, మైడి గాడ్ అందరి దేవుళ్ళు వస్తారు. మనం రామకృష్ణ మైడి రామ అని చెప్పామనుకోండి, ఒక దేవుడు మనం మాట వింటాడు. అది మైడి గాడ్ అంటే అందరి దేవుళ్ళు మనం మాట వింటారు. అవునా కదా? అందరు దేవుళ్ళే కదా, రాముడి దేవుడే, కృష్ణుడి దేవుడే, అందరి దేవుళ్ళే కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఒక ప్రాబ్లం ఉంది, సరైన సొంత ఇల్లు లేదు, ఇల్లు కావాలి. దేవుడి దగ్గర దేవుడు ఇల్లు ఇవ్వమని అడిగారు అనుకోండి, 10 గురికి గుడికి వెళ్తాను, ఇల్లు కడుతాను, ఇల్లు కడితే ఇంకెవట్లేదు దేవుడు తిట్టుకున్నారు అనుకోండి,
పని అవుతుంది. ఏం చేయాలి? ఈ గుడికి వెళ్ళి ఏం మొక్కోవాలి? గుడికి వెళ్ళి ఏం మొక్కోవాలండి? ప్రెసెంట్ మనం ఉన్న ఇంటికి గ్రాటిట్యూడ్ చెప్పాలి సార్. సూపర్. సొంత ఇల్లు కాబట్టి ఫస్ట్ గుడికి వెళ్ళి ఏం మొక్కోవాలి చెప్పండి. ఆల్రెడీ మనం ఆ ఇంట్లో ఉన్నామని ఫీల్ అవ్వాలి. అదంతా ఓకే అండి. అది లాఫ్ అటాచ్డ్. గుడికి వెళ్ళి ఫస్ట్ దేవుడికి ఏం మొక్కోవాలి? మా ఆయనకి డబ్బులు ఫుల్ వచ్చేయాలి, మాకు ఇల్లు వచ్చేయాలి, లేదా మా మగ చచ్చిపోవాలి, వాడ వచ్చేయాలి, ఎలా మొక్కుంటావా? నేను కోరుకున్న అద్భుతమైన ఇంటిని నాకు ప్రసాదించినందుకు శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి అనుకుంటాను సార్. ఓకే అండి. ఎఫర్మేషన్ బాగుంది. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మన జనరల్ చాలా మంది గుడికి వెళ్తారు, దేవుడిని మొక్కుంటారు కదా. వాళ్ళు గుడికి వెళ్ళిన పొదలు ఇంట్లో దేవుడిని మొక్కుంటారు కదా. అలా మొక్కున్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఏదో గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో కానీ దేవుడిని మనం ఏ కోరిక అయితే కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరుతుంది ఖచ్చితంగా. మనం వాడు కోరుకుంటే వాటే నెరవేరుతుంది. గుడికి వెళ్ళినప్పుడు ఏదో గుడికి వెళ్ళి దేవుడిని ఏం మొక్కోకుండా దండం పెట్టుకొని నాకేం కావాలో తెలుసు కదా, నాకు కావాల్సిన నువ్వు ఇయ్యి అంటే చాలు. ఇల్లు ముక్కు నిల్లేస్తాడు. అర్థమైందండి? కారు ముగ్గురు కారు ఇస్తాడు. అదే నాకు ఏం కావాలో నీకు తెలుసు కదా, నాకు కావాల్సిన నువ్వు ఇయ్యి అంటే మీకు అన్ని ఇస్తాడు. ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, బంగారు వస్తుంది, అన్ని వస్తాయి. ఇల్లు కోసం ఒకసారి మొక్కుకొని, కారు కోసం ఇంకోసారి మొక్కుకొని, నా కోసం మళ్ళీ వెళ్తారు. నువ్వు జీవితాన్ని గుర్తుపెట్టారో సరిపోతుంది. అవునా కదా? సో భగవంతుడిని ఎప్పుడు కూడా వాడు అడగకూడదండి. ఏం కావాలో ఇచ్చామని చెప్పండి. ఏం చెప్పడం ఇష్టం లేదు అనుకోండి, వీళ్ళు దర్శనం చేసుకుని అక్కడే కూర్చొని 11 సార్లు ఆ దేవుడు నామం చెప్పుకొని వచ్చాడు. ఆల్మీకి వచ్చేస్తాయి. చాలా సింపుల్ పాయింట్లు అండి, మీకు తెలిసినవే కానీ చాలా సింపుల్ పాయింట్లు. ఫాలో అయితే సక్సెస్ అవుతారు. మేము లేగలేము, గుడికి వెళ్ళలేము, మా వల్ల కాదు, సమ్మర్ కాదు, కాలు పారిపోతాయి అంటే ఇంట్లో కూర్చొని చెప్పడం చెప్పుకోండి. చెప్పడం చెప్తాను, రాసుకోండి, అది చెప్పుకోండి. నాకు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 కాదు. ₹1,00,000 కోటి సరిపోదండి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సరిపోతాయి. నాకు లైఫ్ లాంగ్ డబ్బులు కావాలి. కాబట్టి సభ ఇంట్లో మీకు ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి. సింపుల్ చేయలేదు, గ్రాండ్గా చేస్తుంది, డబ్బులు కావాలి కదా. పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోయింది, అల్లు దగ్గరికి వెళ్ళిపోయింది, మీరు ఖాళీగా ఉంటారు. అప్పుడు మీకేం చేయాలి? మీ డ్రీమ్స్ నెరవేర్చుకోండి. ఏం చేయాలి? మీరు కారు కొనుక్కొని హ్యాపీ కారుతో తిరగాలి. అది చుట్టానికి దర్జా కావాలి. అది ఎలాగా? పాత హ్యాండ్ వేసుకొని కాదండి, గోల్డ్ వేసుకొని పరిచయం పెట్టుకోండి. అన్ని కావాలి, డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే ఈ అప్రోచ్ చెప్పుకోవాలి. ఇది చెప్పడం వల్ల మీకు జాబ్ చేస్తే కనుక జాబ్తో పాటు వేరే ఆపర్చునిటీస్ వస్తాయి. పార్ట్ టైం కన్నా బిజినెస్ చేస్తే కనుక బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీరు ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటారని, ఖాళీ కూర్చొని చెప్పడం వల్ల మీరు చెప్పడం వల్ల డబ్బులు, మీరు చెప్తారా డబ్బులు మీ హస్బెండ్కి వస్తాయి. అదైతే ఇక మీకు తాళాలు మీదే ఉంటాయి, బీరో తాళాలు. ఎవరైనా హస్బెండ్ బీరో తాళాలు ఇస్తారంటే ఎవరైనా లేడీస్ ఎవరు కదా ఇస్తారా? బైక్ ఇస్తారు, పెట్టుకోండి. బైక్ ఇస్తా, పెట్టుకోవడం 100 మీరే ఇవ్వాలి. సపోజ్ మీ ఇంటి మీ హస్బెండ్ లేదండి, మీ అమ్మాళ్ళు వచ్చి 50 ఇచ్చారు, ఏం చేస్తారు? దాచేసుకుంటారా? మీ ఆయనకి ఇస్తారా? దాచుకుంటారు. తెలియని వాళ్ళండి. చాలా మందికి సపోజ్ మీకు బిజినెస్ కానీ దేంట్లో డబ్బులు వస్తే ఫస్ట్ మన ఖర్చు మనం చూసుకోవాలండి. అలా చూసుకున్న తర్వాత మనకు కొంచెం అమౌంట్ అవసరం ఉన్న వాళ్ళు మనం హెల్ప్ చేయాలి. అవసరం ఏంటి? మీ అక్కకో, మీ చెల్లికో, మీ తమ్ముడు పోయి డబ్బులు ఉన్నాయి కావాలా అడగడం కాదండి. మీ చుట్టుపక్కల ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, అది ఫ్రీగా ఇవ్వాలి. అప్పుడు యూనివర్సిటీ బ్లెస్సింగ్ వచ్చి అంత డబ్బులు వస్తుంది అమౌంట్ మీకు. అది డొనేషన్స్ ఎంత చేయాలి, ఎలా చేయాలి మీకు నెక్స్ట్ సెషన్ చెప్తాను. ఐ వాంట్ మనం ఎదురు సహాయపడాలండి. ఫ్రీగా ఇచ్చి వదిలేదు డబ్బులు. అప్పు ఇవ్వకూడదు. నీకు అప్పు అయితే నీకు ఎంత ఇస్తారు? ₹10 వడ్డీ, ₹6 వడ్డీ, నెల వడ్డీ కట్టడానికి అప్పులు ఇవ్వకూడదు. అప్పులు అయితే మనం అప్పులు అయిపోతాం. ఫ్రీగా ఇవ్వాలండి, హెల్ప్ చేయాలంటే అది ఎంత ఇవ్వాలి అంత. మీరు పొందేస్తారో బియ్యస్తారో మీ ఇష్టం. అని మనం మార్గం కాదు, మన ఖర్చు తీసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో ఇవ్వాలి. ఎంత వచ్చి మాకే సరిపోదండి, నాకు కావాలి, మా ఆయనకి కావాలి, మా అమ్మాయి కావాలి, ఆ అబ్బాయి కావాలి, వాళ్ళ అబ్బాయి కావాలి, వాళ్ళకి అనుకుంటే వస్తే ఖర్చులు మాకు ఎప్పుడు వస్తుంటే పోతుంటే మాకు నిలవ ఉండదు. డబ్బు వచ్చే బస్సు కొంత మనం హెల్ప్ చేస్తుంటారు. డబ్బు ఎంత వస్తుంది? డబ్బు అవసరం దగ్గర మాత్రం వస్తుంది. నాకు అర్థం మనం చెప్పాలి. కాబట్టి అంటే ₹1 కోటి ఖర్చు ఉంటుంది. 50 లక్షలు సరిపోద్దా? సరిపోదు. ఇది ఇంట్లో పరీక్షలు కావాలి, 2 లక్షలు సరిపోద్దా? సరిపోదు. మీకు కార్ కావాలి అంటే వచ్చాక ఇంట్లో మెయింటెనెన్స్ కావాలి, పెట్రోల్ కానీ, ఇంట్లో తిండి కానీ, అటుగా కావాలి. అప్పుడు డబ్బులు దగ్గర రావాలి. కాబట్టి మనకు ఎక్కువ కావాలి, లాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మనం ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా 1,00,000, 10 లక్షలు కాదని కొన్ని కోట్లు కావాలి. ఒక కామన్ పీపుల్ ఇంట్లో ఫ్యామిలీ నుంచి మినిమం 30,000 నుంచి 50,000 అవుతుంది ఒక నెలకి.
సంవత్సరానికి ఎంత అవుతుంది? సరేలే ఇంకొకసారి. ఇది మనీ అఫర్మేషన్ అండి. ఇది ఎన్నిసార్లు చెప్పుకోవాలి డైలీ? ఎప్పుడు చెప్పుకోవాలి? మార్నింగ్ చెప్పుకోవాలి, దాని చెప్పుకోవాలి. ఎన్నిసార్లు? 21 టైమ్స్ చదువుకోవాలండి. అంటే చదవాలి. ఫస్ట్ లేచిన మన గ్రాట్యూడ్ చెప్తాం, తల్లిదండ్రులు కొత్తలు చెప్తాం కదా, అది చెప్పిన తర్వాత ఈ అఫర్మేషన్ చెప్పుకోవాలి మనం 21 టైమ్స్. నాకు చెప్పుకోవడం వల్ల మనకు డబ్బులు వస్తాయి. సపోజ్ పద్మ గారికి 50 లక్షలు కావాలి, సునీల్ గారికి 1 కోటి రూపాయలు కావాలి, వాణి గారు 2 కోట్లు కావాలి. వస్తాయా? మీరు చెప్తే వస్తాయండి అంటారు చేస్తారు. 2 రోజులు రాలేదు. ఏటీఎం శ్రీనివాస్ గారు చెప్పాను, నాకు 2 కోట్లు రాలేదు, ఇస్తారా మీరు ఇస్తారా అని పంపిస్తారా అడుగుతారు, అవునా కదా? సో మనం ఎలా అడగడం వల్ల ఏంటంటే ఇక్కడ మన అమౌంట్ మెన్షన్ చేయట్లేదు, ఫిగర్ అండర్లైన్ చేసుకోండి. మనం డబ్బులు అడిగి అనుకోండి, ముందు మనం చేస్తాం. మీకు ఈ రోజు 10 లక్షలు అవసరం, నాకు ఈ నెలలో 10 లక్షలు కావాలని చెప్పి డేట్ ఫిక్స్ చేసి ఈ నెలలో నాకు అలా కావాలని చెప్పుకుంటాం. ఓ రోజు మాట, 2 రోజులు మాట, 10 రోజులు మాట, తర్వాత మనకి రాలేదు అనుకో, మనకి టెన్షన్ వచ్చారు, ఫీల్ అయిపోతాం. ఫీల్ అయిపెట్టి రావట్లేదు అని చెప్పి మనమే మనం డౌట్ పడతాం. డౌట్ పడితే డబ్బులు రావు. డబ్బులు అంటే నమ్మాలండి. అదే మనకు సపోజ్ మీకు ఉంది, మీ కోరిక ఒకటి కోరిక ఉంది, మైండ్ లో లేదు, 10, 20, 30 ఉన్నాయి అంటే ఎలా డబ్బులు కావాలి. కాబట్టి ఏం చెప్పారు? రెస్పాన్సిబిలిటీ చెప్తే ఈ బాధ్యత ఎంతగా అంత డబ్బు వస్తుంది. మై డ్రీమ్స్ అన్నారు, సొంత ఇల్లు కావాలి, కారు, విదేశాలు అన్ని మన కోరికలు కామన్ కదా. కోరికలు మనిషి ఉంటారు, ఉండరు. మనిషి కోరిక కామన్. కాబట్టి మై డ్రీమ్స్ అని చెప్పాం. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మేము ఇంట్లో కూర్చుంటామంటే అసలు ఎక్కడికి వెళ్ళమంటే ఎలా వస్తాయి డబ్బులు అంటారు, అవునా కదా? అక్కడ డబ్బులు లేవా? చెప్తే డబ్బులు చేస్తాయా? చెప్పండి. మీరు ఇంట్లో కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళకపోయినా మీరు చెప్పుకునే డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయంటే మీరు నమ్మాలి. మీరు ఇంట్లో కూర్చొని చెప్తే డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయంటే మీరు నమ్మి మీరు చెప్తే అది యూనివర్స్ వెళ్తుంది. మీ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్ అంటే కంటిన్యూగా చెప్పాలండి, ఆన్గోయింగ్ చెప్పాలి. మనం ఒకటే చెప్తే, చిన్న చెప్తే మధ్యలో మర్చిపోతాం. ఇది అనుకోండి, ఆన్గోయింగ్ వేరు, ఇది వేరు. ఆన్గోయింగ్ అంటే పొద్దున్న సాయంత్రం ఒకటే చెప్పాలి. నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, పొద్దున్న సాయంత్రం చెప్పాలి. ఎప్పుడైతే చెప్పాలి? పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి అది పడుకుందా కాదు, మీకు ఇల్లు వచ్చేలా చెప్పాలి. అన్ని రోజులు మీరు చెప్పగలరా? చెప్పలేదు. చెప్పిన చెప్పాలి, హార్ట్ఫుల్ చెప్పాలి. మార్నింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీ మధ్యాహ్నం ఫ్రీక్వెన్సీ సాయంత్రం ఉండదు. అప్పుడు చెప్పగలరా? చెప్పలేదు. మీకు కూడా నెరవేరు. అప్పుడు ఏమనుకుంటారు? ఎఫర్మేషన్ రాంగ్ ఉంటుంది. ఎఫర్మేషన్ రాంగ్ కాదు, ఎఫర్మేషన్ రైటే. మనం చెప్పేది అనుకుంటున్నారు. అందుకే నేను మీకు సింపుల్ గా చెప్పాను, జస్ట్ 21 టైమ్స్. ఎప్పుడు? పొద్దున్న నిద్ర లేచండి. ఫస్ట్ నిద్ర లేస్తారు, మంచం కూర్చుంటారు, ఎఫర్మేషన్ 3 సార్లు చదువుకుంటారు, తల్లిదండ్రులు గార్డెన్ చెప్తారు, ఇది చేసుకుంటారు. ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అర్థం పని అయిపోయింది. ఇంక మర్చిపోండి దాని గురించి. చెప్పితే డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి? ఎలాగనే వస్తాయి. ఇంట్లో మగవాళ్ళు చేయాలని రూల్ లేదండి. ఆడవాళ్ళు పని చేస్తారు, వచ్చేస్తాయి. ఇంట్లో సండే మీ ఇంట్లో రోజు, సండే కాదు ఏ రోజు సరే ఇంట్లో వంట చేస్తే మీరు ఒకరు వంట చేస్తే అంతా ఫ్యామిలీ తింటారు లేదా? అలాగే మీరు ఇంట్లో కూర్చొని చేయడం వల్ల మీకు అవకాశాలు వస్తాయి. మీకు యోగం ఉంటే, జాబ్ చేసే యోగం ఉంటే మీకు వస్తాయి డబ్బులు, జాబ్ వస్తుంది. మీకు బిజినెస్ చేయాలంటే బిజినెస్ అవకాశం వస్తాయి. మీకు లేకపోతే మీ హస్బెండ్కి వస్తాయి, అది మీ పిల్లలకు వస్తాయి. కొన్ని ఎవరికి లేదు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంది, మీకు లేదు, ఇన్కమ్ లేదు, మీ ఎవరిడే వస్తాడు, ఆడదారు మీకు డబ్బులు వస్తాయి. అది ఎవరు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. ఇది నమ్మి చేస్తే 100% మీకు డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు కావాలనుకుంటే ఎంత అంత ఫిక్స్ అవ్వద్దు. ఇది చెప్పుకుని మీరు ఆడపిల్లలు దారి దొరుకుతుంది, అవకాశం వస్తాయి. మనీ వస్తే అన్ని సాల్వ్ అవుతాయి. హెల్త్ ఇష్యూ ఉంది, మనీ వస్తే ఎంతసేపు? పెళ్లి చేయాలి, మనీ వస్తే ఎంతసేపు? అప్పులు చేయాలి మన డబ్బులు ఎంతసేపు? మన 10 లక్షలు కానీ అప్పుడు పెడతాం, తర్వాత మన సబ్గని నమ్మదు. నాకు ఎలా వస్తే డబ్బులు అనుకుంటే రావు, ఆగిపోతాయి, అవునా కదా? మనం డౌట్ పడితే రావు. ఇక్కడ ఏం అమౌంట్ మన ఫిగర్ చెప్తున్నా, ఫిగర్ చెప్పట్లేదు, చెప్తున్నావా? ఫిగర్ ఏం చెప్పట్లేదు. నాకు రొమ్మ ఖర్చులు కావాలి, నా కోరికలు అవసరం కావాలి, నేను హెల్ప్ చేయడం కావాలని చెప్తాను. మనం హెల్ప్ చేస్తాంటే యూనివర్స్ మనం డబ్బులు ఇస్తాను. మొత్తం ఏం చేస్తాను? డబ్బులు యూనివర్స్. మన పిల్లకి డబ్బులు ఇస్తాం. పిల్లని ఇంట్లో 1000 రూపాయలు అడిగితే ఎందుకు లెక్క పెడతాం లేదా? అలా యూనివర్స్ కూడా మనం డబ్బులు ఇచ్చి మనం టెస్ట్ చేస్తుంది. మనం హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా ఇస్తుంది. మీకు డబ్బులు ఇచ్చి 10 సార్లు హెల్ప్ చేయాలి, అది ఇంకా డబ్బులు వస్తాయి.
సో ఈ రోజు చాలండి, ఆల్రెడీ 4 అయిపోయింది టైం. ఇంకా మిమ్మల్ని కూర్చోబెడితే మీ ఫ్యాన్ నావే గొడవకు వచ్చేస్తారు. మీరు ఏం చేస్తారంటే గ్రాట్యుటీ చెప్పుకోండి ఈ రోజు నుంచి. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి నైట్ గ్రాట్యుటీ చెప్పుకోండి. ఎఫర్మేషన్ గ్రాట్యుటీ కూడా ఒక పేపర్ రాసుకోండి, వైట్ పేపర్ మీద నోట్స్ అలా ఉంచుకోండి. రాసుకోమని నోట్స్ మళ్ళీ ఎందుకు టాప్ నుంచి నోట్స్ బుక్ చింపేసి అంత అంటించుకోవద్దు. బుక్ అలా ఉంచి వైట్ పేపర్ ఫ్రంట్ టైం ఎఫర్మేషన్ రాయండి. గ్రాట్యుటీ రాయండి. గ్రాట్యుటీ చెప్పాం కదా తల్లిదండ్రులు చెప్పి, అది చూసి 3 సార్లు చదువుకోండి. బ్యాక్ సైడ్ ఎఫర్మేషన్ రాసుకోండి. అది 21 డేస్ చదవండి. ఈ రోజు నుంచి ఇలా 41 డేస్ చేయండి. 40 డేస్ మీకు మిరాకిల్స్ వస్తాయి. ఇది ఎంతమందికి వెళ్ళి అన్ని నేర్చుకొని, ఇది నేను ఓన్ గా ఫ్రేమ్ చేసుకున్నదండి. నేను ఓన్ గా ఫ్రేమ్ చేసుకొని నేను చెప్పిన సక్సెస్ అయింది. ఈ సెషన్ కట్టిన ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎవరికి ఇస్తారు? విజయసం చేస్తారు, నాకేస్తారా? నేను మనీ మేకట్ అయ్యాను లేదా? లైవ్ కనిపిస్తాం కదా మీ గ్రూప్. సో విజయసం గారితో టచ్ లో ఉంటే మీ అందరూ 100% హీల్ అవుతారు, అన్ని అటెండ్ చేస్తారు. నేను చెప్పిన నోట్స్ ఫాలో అవుతే మీకు అన్ని వస్తాయి. నమ్మాలండి, మన అందరికి అర్హత ఉంది. మనం యూనివర్సిటీ అడుగుతాం, భగవంతుని అడుగుతున్నాం. మీ ఆయన అడగట్లేదు, మీ అత్తమాలను అడిగి, మీ చుట్టాలని, మీ బంధువులు అడగట్లేదు. ఇలా మనం అడగడం వల్ల మనం నమ్మి అడగడం వల్ల అవకాశం దారి దొరుకుతుంది. ఉద్యోగానికి ఉద్యోగం వస్తుంది, వ్యాపారానికి వ్యాపారం వస్తుంది, ఇంట్లో ఖాళీ కూర్చోడానికి ఇది అవకాశం వస్తుంది. ఏమీ లేదా మీ హస్బెండ్ డబ్బులు వస్తాయి, లేదా మీకు తాత మొత్తం ఆస్తి కలిసి వస్తుంది. అనిపించే అర్హత మీకు ఉంది. ఇది మమ్మల్ని మీరు నమ్మి ఈ అప్రమేషన్ పెట్టండి, 100% మీకు డబ్బులు వస్తాయి. నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ అంటే మనం ఫర్గివ్నెస్ గురించి, ఏ రోజు ఏ పంట కలర్స్ గురించి, ఏంజల్ నెంబర్ గురించి, డబ్బు ఖర్చు పెట్టి ఏం చెప్పుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఏం చెప్పాలి, వచ్చిన చెప్పి అన్ని కూడా నెక్స్ట్ సెషన్ చెప్పుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, క్లారిటీ చేస్తాను. సార్ చెప్పండి. ఇది 21 టైమ్స్ మార్నింగ్ ఒకసారి చేస్తే సరిపోతుందా? అంటే నైట్ మార్నింగ్ ఒకసారి చాలండి. ఒకసారి సరిపోతుంది. నేను మీకు 5 చెప్పాను. సార్ 5లో ఒకటి గ్రాటిట్యూడ్ 3 సార్లు చదవాలి. రెండోది అప్రిమేషన్, థర్డ్ వన్ మెడిటేషన్, తర్వాత విజులేషన్. ఒకసారి చేయించాలి. మీ దీనికి అయ్యే టైం అయితే 10 మినిట్స్ అండి అంతే. అవును సార్. మనకున్న ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం పోతుంది. ఓకే సార్. అప్పులు తీయాలంటే డబ్బులు కావాలి, పిల్లలు చేయాలంటే డబ్బులు రావాలి, ఎదవాలని డబ్బులు కావాలి, దేనికైనా డబ్బులు కావాలి, బట్టల కానీ డబ్బులు కావాలి. డబ్బులు అప్రిమేషన్ మీకు చెప్పాను, అది చెప్పండి, నమ్మండి, నమ్మితే వస్తాయి. నేను నమ్మాను, చేశాను. నేను సొంతంగా రాసుకున్నదండి, అది నేను చేసింది. నేను పొద్దు కూడా చెప్పుకున్నాను, నేను మధ్యాహ్నం కొత్తలు వచ్చారు, డబ్బు కట్టారు లేదా? ఎవరో మన సునీత దగ్గర కట్టారు, భాష గారు కట్టారు, ఇంకెవరో కట్టారు డబ్బులు నాకు. అవునా? మన అవసరం మీకు ఎందుకు రావు? నాకైనా వాళ్ళ కొమ్ములు లేవు కదా. అందరూ ఒకటే, అందరూ హ్యూమన్ బీయింగ్స్. మనకు ప్రాపర్ వేలో తీసుకోవాలి, ప్రాపర్ ఖర్చు పెట్టుకోవాలి. ఎవరైనా చెప్పండి. ఒకవేళ మీకు అప్పులు ఉన్నా కూడా అప్పులు తీరిపోతాయి ఎవరైనా చెప్పడం వల్ల. ఇంకా డబ్బులు వస్తే తీరిపోతాయి కదా. అవునా? ఇల్లు కావాలి చెప్పండి, డబ్బులు వస్తాయి. ఆడు చెప్పారు, ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్, ఆల్ మై డ్రీమ్స్. మన అందకుండా కామన్ ఏంటి చెప్పండి? సొంత ఇల్లు, సొంత కారు, బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లలతో, భర్తతో, పిల్లలతో హ్యాపీ లైఫ్ అని చెప్తే అంత నుంచి ఎక్కువ కోరికలు లేదు మనకి. ఉన్నాయా? విజయలక్ష్మి మాది బెంగళూరు కదా, విజయలక్ష్మి ఇంటికి వెళ్దాం, ఆడుదా ఏమంటే తెచ్చేద్దాం, రాజమండ్రి శ్రీవాసం కిడ్నాప్ చేద్దాం అనుకుంటే అనుకోరు కదా. అనుకోరు కదా. ఆయన చాలా డబ్బులు ఉన్నాయి, అందరూ అకౌంట్లో వేస్తారు, ఆయన కిడ్నాప్ అనుకుంటే అనుకోరు కదా. సో అనేది చాలా కోరికలండి, అవి చాలా ఈజీగా నెరవేరుతాయి. మనకున్న ప్రాబ్లం ఏంటి, మనం భయపడతాం, నాకు అవదేమని. భయపడాల్సిన పని లేదండి, వదిలేండి, భయాన్ని వదిలేండి. ఏదైనా సాధ్యమే. మన హార్ట్ బోర్డ్ డిసైడ్ అయితే ప్రపంచంలో ఏదైతే మన కాళ్ళ దగ్గర వస్తుంది. కాళ్ళ దగ్గర నేను బెంగళూరులో చెప్పట్లేదు, నెల్లూరులో చెప్పట్లేదు, తిరుపతిలో చెప్పట్లేదు. నా ఇంట్లో కూర్చొని మంచమే కూర్చొని హ్యాపీ దర్జా చెప్తున్నాను. మేము విన్నారు లేదా? కొన్ని మీరైనా వేరే ఊరు వెళ్ళారా? మీరు చేస్తే అదే, మీరు అక్కడ కూర్చొని రాసుకున్నారు లేదా? అవునా? మనకు అవకాశం వచ్చింది, నిలుస్తారు. మనకు అవకాశం వచ్చింది, దానికి సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ చెప్పబోయే నోట్స్ కూడా ఇలాగ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. పొద్దున 1 అరగంట, సాయంత్రం 1 అరగంట చేయలేరా? చెయ్యండి, సక్సెస్ అవ్వండి. జనరల్ గా నేను చెప్పిన ఫాలో అయితే విత్ ఇన్ 40 days మీకు రిజల్ట్ వస్తుందండి. కానీ మిస్ అయితే, మీరు డేట్స్ మిస్ అయితే 3 months లేదా 6 months, 6 months ఫాలో అవ్వండి. ఆ సెషన్ మళ్ళీ మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి చాలు. నెక్స్ట్ ఇదే నోట్స్ చెప్తాం.
బట్ హీలింగ్ క్లాస్ కంటిన్యూ అయితే మీరు అది చేస్తే చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. నేనేమి పాటిస్తున్న హీలింగ్ క్లాస్ కంటిన్యూ అయ్యాను. విజేష్ గారు నాకు ఫస్ట్ హీల్ చేశారు ఎలాగని ముందు నేను సక్సెస్ అయిపోయాను కదా. నేను 2 months అన్నాను, 2 months సక్సెస్ అయ్యాను. యూట్యూబ్ ఛానల్ పెట్టి మందం తీసుకొచ్చాను. నెక్స్ట్ డిసెంబర్ నుంచి 3 months, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు చక్ర హీలింగ్ తీసుకున్నాను. ఇప్పుడు చక్ర హీలింగ్ స్టార్ట్ చేస్తాను. అవునా కదా? చాలా ఈజీ మెథడ్ అండి. ఒకసారి ఇక్కడ వచ్చి చెప్పింది రాసుకుని ఫాలో అయితే మీరు నెక్స్ట్ హీలింగ్ సెషన్ అటెండ్ చేసి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకలదు. ఇప్పుడు హీలింగ్ సెషన్ మాకు డబ్బులు లేవని అంటారు, ఇంట్లో కూర్చొని ఫాలో అంటే డబ్బులు ఎదుర్కొని వస్తాయి మీద. కానీ మానకూడదు. దాని గారు ఏదో డౌట్ అడుగుతా చెప్పండి. మెడిటేషన్ అది అఫర్మేషన్ తర్వాత మెడిటేషన్ ఉంది కదండి, అది ఎంత మీరైనా ఓకే ఓకే సార్ మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. అది మెడిటేషన్ ఉంది కదండి, తర్వాత పాయింట్ అఫర్మేషన్ తర్వాత అది ఎంతసేపు చేయాలండి మెడిటేషన్ మనం ఈ అఫర్మేషన్ చెప్పాక? మెడిటేషన్ అంటే మీరు ఆల్రెడీ హీలింగ్ సెషన్ అటెండ్ అవుతున్నారా? మార్నింగ్ పూట అటెండ్ అవుతున్నానండి 5:30. సరిపోతుంది, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అయితే ఈ 2 అఫర్మేషన్స్ అన్ని చెప్పేసుకుని మెడిటేషన్ చేసుకున్నాక చెప్పండి. మీరు ప్రజెంట్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఈ అఫర్మేషన్ ఫస్ట్ గ్రాట్యూటీ చెప్పుకోండి పొద్దున్న లేచినట్టు. చెప్తాను. ఆ తర్వాత మనీ అఫర్మేషన్ చెప్పుకోండి. ఆ తర్వాత మార్నింగ్ లేచిన చెప్పుకొని సెషన్ అటెండ్ అయిపోండి. ఓకే, క్లాస్ ఉన్నారు కదా. అవునండి ఉన్నాను. నెక్స్ట్ సండే చెప్తాను మీకు విజువలేషన్ ఎలా చేసుకోవాలనేది. ఓకే, విజువలేషన్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ సండే సార్. నెక్స్ట్ సండే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. అలాగే ఇప్పుడు సెషన్ లో లేని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే గ్రాట్యూటీ చెప్పుకోండి. కొత్తగా చేయని వాళ్ళు చెప్పు 3 సార్లు మనీ మెడిటేషన్ అఫర్మేషన్ చెప్పుకోండి చాలు. నెక్స్ట్ సండే అంటే మీకు ఏం మెరాకులు వస్తాయి మీకు మీరు నాకు చెప్తారు. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? వాటర్ తెచ్చుకోమన్నారు కదా మీరు. తెచ్చి నాకు ఇచ్చేయండి తాగుతాను. వాటర్ తెచ్చుకోమని 2 hours ఉంటే దాహం వేస్తే మీరు రానండి. అందుకే నాకు కాదు, నా దగ్గర ఆల్రెడీ బాటిల్ ఉంది, 2 లీటర్ బాటిల్ ఉంది, అది సగం అయిపోయింది. అదే తాగేస్తాం మేము కూడా పక్కన. మీరు తాగండి, అది మీకే. ఓకే సార్. అక్కడ వాటర్ పెట్టుకోమంటే మీకు దాహం వస్తే మధ్యలో దాహం వేస్తుందని లేచి మళ్ళీ వాటర్ మళ్ళీ వాషింగ్ వెళ్తే అక్కడ టైం వేస్ట్ అవుతుందని పక్కన పెట్టుకోమన్నాను. అదే యాక్చువల్లీ మేము కూడా వాటర్ కూడా అదేది కదా. అవి విజయలక్ష్మి హీల్ చేస్తారండి, అవి నేను కాదు. అదే సార్, వాటర్ హీలింగ్ విజయలక్ష్మి హీల్ చేస్తారు. ఆల్రెడీ ఇందాక చెప్పిన హీలింగ్ చేస్తారు కదా, ఆల్రెడీ హీల్ ఉంటుంది. అది హ్యాపీ తాగండి. అవే సార్. వాటర్ పెట్టుకోకండి పక్కన. అండ్ రోజు మార్నింగ్ ఎప్పుడైనా వాటర్ పట్టుకునేటప్పుడు కూడా అవే చెప్పుకుంటే ఫిల్ చేసుకుంటున్నాం సార్. రోజు అంతే సరిపోద్దండి. రోజు చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు మనకు మనీ కావాలి కాబట్టి గ్రాట్యూటీ చెప్పుకోండి, మనీకి అఫర్మేషన్ చెప్పుకోండి. శ్రీనివాస్ గారు ఇన్ని సభ చెప్తానంటే నాకు అర్జెంట్ అంటే ఇప్పుడు నాకు 20 అర్జెంట్, 30 అర్జెంట్, 50 అర్జెంట్ అన్న వాళ్ళు నా పర్సనల్ ఫోన్ చేయండి. నాకు ఏదైనా అఫర్మేషన్ చెప్తాను, నేను అది చేసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. కానీ ఇది మాత్రం మారద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, చెప్తాను. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. ఇప్పుడే చెప్తాను. లేదు అంతలో అయితే బాగోదు, పర్సనల్ చేస్తాం, చేయండి, ఏం కాదు. 7 దాటి చేయండి, అంటే చేయగలదు. 5 సెషన్ ఉంది, 6 సెషన్ ఉంది కదా. మనీ పార్టీ 5కి 650 into 750 అది కాబట్టి 7 దాటి చేయండి. ఈ గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా నాకు ఆత్మబంధువులే. నేను ఎక్కడైతే కాల్ చేయొచ్చు, ఎప్పుడు చేసినా మీకు రెస్పాండ్ అవుతాను. ఒకవేళ రెస్పాండ్ అవుతే నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా? మీరే చాలా వరకు మాకు రెస్పాండ్ అవుతున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఇది ఇస్తున్నారు. దానికి మీకు చాలా గ్రాటిట్యూడ్ గా ఉన్నాను నేనైతే. థ్యాంక్స్ అండి నాకు నా రెస్పాన్సిబిలిటీ అండి అది. విజయకుమారి నాది ఒకటే ఆలోచన అండి, మనం నమ్ముకోవచ్చు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి, నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు నవ్వుతుంటారు? 20 లక్షలు అప్పుడు నవ్వుతారా? నవ్వరు కదా. మీరు 1 కోటి రూపాయలు అంటే నవ్వుతారు. డబ్బు ఉంటే గ్లామర్ వస్తుందండి. పొద్దున కూరలేదు అనుకోండి, మూడు చిరాకు వస్తుంది. రెస్టారెంట్ తీసుకెళ్తే గ్లామర్ వస్తుంది. ఎందుకు? డబ్బుతో మహిమ అంతా. అవునా కదా? మనకు అప్పుడుంటే మన ఫేస్ వెలుగుతుందా? ఎక్కడ డబ్బులుంటే వెలుగుతుంది చెప్పండి. డబ్బులు ఫుల్గా ఉండాలి, అకౌంట్లో ఉండాలి, లిక్విడ్ క్యాష్ హ్యాండ్లో ఉండాలి. గోల్డ్ అంటారు కదా అందరూ ఆడవాళ్ళు. ఎంతమంది గోల్డ్ అని ఫుల్గా చెప్పండి. నా తాడు ఉందని, నా 40% ఉన్నాయని, నాకు గాజులు ఉన్నాయని, నాకు ఇవన్నీ కాదు. ఎంతమంది ఫుల్ గోల్డ్ అని చెప్పండి.
అర్థం కాలేదు ఓకే. సార్. ఇప్పుడు అందరూ లేడీసే కదా! అవును. అందరికి మెయిన్ ఏంటి ఫస్ట్ గోల్డ్. పిల్లలు ఖచ్చితంగా మీ అమ్మాయిలు ఎడతారు. అవును. మ్యాక్సిమం 40 చేయించాడు. ఎంతమంది ఫుల్ గోల్డ్ అని చెప్పండి. ఫుల్ గోల్డ్. అంటే ఎంతమంది ఫుల్‌గా గోల్డ్ అంటే తాడు ఉంది, 40% అలా గోల్డ్ ఫుల్‌గా ఉందా అందరికీ? అబ్బే! వస్తది సార్. మీ సెషన్‌కి వచ్చాం కదా! అదే వచ్చేస్తది మా దగ్గరికి ఆటోమేటిక్‌గా. మనీ మేకర్ దాటితే మనీ మేకర్ తోటి మనీ మేకర్స్ అయిపోతారండి. అంటే నేను అనేది ఏంటంటే అదే జనరల్‌గా మీ అనుకునేది సెషన్‌కి మనం వచ్చాం అనుకునేది కాబట్టి ఏంటంటే అండి ఆటోమేటిక్‌గా అయ్యే వచ్చేస్తాయి మా దగ్గర. మనం అది అనుకునేది ఏంటంటే గోల్డ్ అండి మైనింగ్ అయిపోతాం సార్ మేము. నెక్స్ట్ హ్మ్. ఆ రిజల్ట్ షేర్ చేయాలి కదా మేము. మీకు చేస్తారండి. నేను ఆల్రెడీ గోల్డ్ మ్యాగ్నెట్ అయ్యాను. ఎందుకంటే నాకు నా బర్త్‌డే గోల్డ్ గిఫ్ట్ వచ్చింది నాకు. అదే ఓకే. సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాట్స్ వా సార్. గోల్డ్ చైన్ వాచ్ గిఫ్ట్ వచ్చిందండి. అవును సార్ పెట్టారు. ఆ వాచ్ ఫోటో కూడా చాలా వచ్చినాయి పెట్టారు. గిఫ్ట్‌లు. ఎస్ సార్. చాలా మంది నాకు గురుదక్షిణ కూడా ఇచ్చారు. ఓకే. అందరికి వస్తాయండి. రాకుండా ఉండవు. నేను అనేది ఏంటంటే జంటగా గోల్డ్ అని మనం ఏమనుకుంటామంటే ఆ తాడు, ఓ నల్ల పూసలు, 2 జతలు చెవులీలు. 2 జతలు ఎందుకంటే మరి డైలీ యూజ్ కాబట్టి అప్పుడప్పుడు కొంటాయి. అవునా? ఆ! అలాగే సార్ మీరు ఏసుకోండి 2 బ్యాంగిల్స్ చాలు. 2 చాలు. మాకేదో వాచ్ పెట్టుకుంటాం కదా! వద్దు అవునా? సార్. మాకు 7 వారాల నగలు కావాలండి. అది. నేను చెప్పేది అది ఫుల్ కరెక్ట్. గోల్డ్ అంటే అదండి. మన వద్దండి. 7 ఒకటి వారాల నాగల 2 ఏం కోసం 7 చేసుకుంటాం వారాల నాగల సార్ కోసం 7 మనం వారాలు. ఆలోచిస్తే హ్మ్. 7 కోసం మనం ఆలోచిస్తే మనకి ఇయన్నీ వచ్చేస్తాయి. ఇది థర్డ్ ఐటమ్ ఉంది. నల్లపూసలు ఏమనుకోండి ఇప్పుడు ఏం చేయాలి నల్లపూసలు ఆలోచించకూడదు. నాకు 7 వారాలు నాకు కాలం కోరుకోండి. అదే సార్. ఎస్ సార్. వస్తాయి. మొన్న నాకు వయసు అయిపోయిందని ఎక్కడికి వెళ్ళనండి. మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడంటే నేను ఎలా వస్తాను అనుకున్నాను అనుకో. మీ అబ్బాయి పెళ్లి అవుతుంది. మీ కోడలు తెస్తుంది. మీ కోడలు అత్తను వేసుకుంటది. అదే. అయిపోయింది. కోరిక తీరిపోయింది కదా! అవునా? అవును సార్. సో మనం డిసైడ్ అయితే మనకి ఏదైనా మనకు ఆధారకు వస్తదండి. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ ఫీట్. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. డబ్బున్నవాళ్ళు వేసుకోవాలి, డబ్బులు వేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్హత ఉందండి. మనం ఈ భూమి మీద ఉంటే లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి. ఎలా కాదో అలా మార్చుకోవడానికి. ఫుల్ గోల్డ్ అంటే 7 వారాల నగలు, సామర్స్ చంద్రుడికి సంబంధించి, మాల కుజుడికి సంబంధించి కెంపులు, బుధం బుధ సంబంధించి పచ్చలు. ఇలా ఉన్నాయి 7 వారాలు. ఒకటి కొట్టాడు. అంటే మనం వాడాలి. అవి వాడే ముందు మనం డిసైడ్ అవ్వాలి. అదే. అవేం వద్దంటారా? ఎవరైనా చెప్పండి. డబ్బులొస్తే వచ్చి కొనేసుకోండి. అంతే. తెలుసుకున్న ఫోటోలు ఎట్టండి చూస్తాను. మానవంతా గోల్డ్ అని చెప్పి. సక్సెస్ అండ్ హ్యాపీ ఫీల్ అవుతాను నేను చేసుకోవాలి. ఓకేనా? అలాగే సార్. ఈ రోజు నుంచి అందరూ ఏం చేస్తారంటే అదే. అది చెప్పుకోండి 3 టైమ్స్ గ్రాటిట్యూడ్. ఈరోజు నైట్ చెప్పండి. పడుకునే ముందు 21 టైమ్స్ పేపర్ రాసుకోండి. పిల్లగా పెట్టండి. రోజు మనం బుక్ తీసుకొని చదువుకోలేం కదా! ఒకవైపు గ్రాటిట్యూడ్ ఒకవైపు ఇది రాసుకొని పెట్టేసుకొని నైట్ పడుకుంటే అది 3 సార్లు 20 చెప్పాలి. చెప్పుకొని పడుకోండి. రేపు నుంచి మార్నింగ్ లెసన్ చేయండి. ఉదయం మార్నింగ్ నైట్ చేయండి ఈ 1 వీక్. లేదు మార్నింగ్ ఒకసారి చేయండి చాలు. సరిపోతుంది. ఆ తర్వాత అన్ని మర్చిపోండి. ప్రాబ్లమ్స్ మర్చిపోండి. అన్ని మర్చిపోండి. మీ పనులు మీరు చేసుకోండి అంతే. ఏం అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్‌లో మెడిటేషన్ గురించి అఫర్మేషన్ విజువలైజ్ చెప్తాను. అలాగే ఏ రోజు ఏ కాలం డ్రెస్ వేసుకోవాలి, యాంజిల్ నెంబర్స్ వస్తే ఏం చేయాలి, డబ్బులుగా చేయాలి అన్ని చెప్తాను. ఓకేనా? ఓకే. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను. సార్ నేను సెషన్ వాణి క్లోజ్ చేద్దామా? 7 తర్వాత చెప్పండి. నేను ఒక్కసారి కాల్ చేస్తాను సార్ మీకు. మీరు 2 సార్లు చేయండి. నైట్ 12 నాకు ఒక ఆవిడ చేసింది. కరెక్ట్‌గా పడుకుంటున్నాను. ఏం చేయను? ఒకసారి చేస్తాను. మాట్లాడాను. తప్పదు. అదే. హ్మ్. మన చేతిలో వాళ్ళు ఏదో అవసరం చేస్తారు కదా! అదే సార్. కాబట్టి నేను ఖచ్చితంగా మీరు ఎనీ టైమ్ మీరు నాకు ఫోన్ చేయొచ్చు. కాకపోతే 7 కాదు 7:30 చేయండి. 8కి 7 చేస్తాను సార్ నేను. 8కి చేసేయండి. చేస్తాను. ఆ! సార్. చేసేయండి. మన గ్రూప్‌లో ఒక థాంక్ ఆవిడ ఉంది. వాట్సాప్ మెసేజ్ పెడుతుంది నాకు. ఆ! సార్ కాల్ మీద మెసేజ్ పెడుతుంది. అబ్బే! చేస్తాను తప్పదు. సార్ మీ ఓపికకి మీ చెప్పండి సార్ ఇంకా. సహనానికి మాత్రం వేల వేల కృతజ్ఞతలు మీ సార్. ఓపికకి మా గ్రాటిట్యూడ్ నేను ఇస్తారు. చాలా మాకు కృతజ్ఞురాలిని సార్ ఆ విషయంలో. థాంక్స్ ఎందుకంటే అండి. ఎనీ టైమ్ మీరు చాలా ఎప్పుడు చాలా ఫోన్ చేసినా తీస్తారు. నాకు ఎక్కువ మార్నింగ్ కుదురుతది, లేకపోతే నైట్ కుదురుతది. ఆ టైంలో ఎప్పుడు చేసినా పాపం తీస్తారు మీరు. నాకు ఎనీ టైమ్ చేయొచ్చండి. ఎందుకంటే మనతో అందుకని ఫ్యామిలీ. మేము చాలా కోరుకునేది అదే ఏంటంటే సార్. విజయ్ గారు ఏం ఊరిది మేమంతా సక్సెస్ అవ్వాలి. అదే ఎప్పుడు సార్ హ్యాపీగా అవ్వాలి. ఉండాలి. అయిపోయిన అదే చేత మీకు వదిలేయండి. రెస్పాన్స్ అవ్వాలి కదండి. అవుతున్నారంట. అయిపోయాం అది ఆల్రెడీ. సంగతి. విజయలక్ష్మి గారి క్లాస్‌కి వచ్చినప్పుడు మీ మీ సెషన్ వింటున్నప్పుడే మేము సక్సెస్ అయిపోయాం. అంతే. అదండి. అది. మా థాంక్స్ అండి. లైఫ్‌లో ముందు రొటీన్ ఇది మార్పు వచ్చేసింది సార్. ఫస్ట్ అది వచ్చేసిద్ది. వచ్చేసింది. అంతే. కాబట్టి ధైర్యం వచ్చింది. అన్ని ఆటోమేటిక్‌గా ధైర్యం వచ్చేస్తే విజయం వచ్చేసినట్టే తల్లి ఇంకా మీరు మీ ద్వారా ఓకే అండి. మీ దగ్గర మాలో చూపించండి. తీసుకొచ్చేసారు. దయచేసి మర్చిపోతే ఓకే చూపించకండి సార్. దయచేసి. ఓకేనా? సరే సార్. ఇది అర్థమవుతుందని చూపించొద్దు. ఆ! అందరూ సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారు. సరే. ఎస్ సార్. మనకి ఆ అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి. ఎస్ సార్. సరే. ప్రతి ఒక్క సక్సెస్ నెక్స్ట్ సక్సెస్ కంటిన్యూ అయ్యేప్పుడు మీరు అందరూ ఎవరో చెప్పాలి నాకు. ఎవరెవరు ఏం కొనుక్కున్నారు?
ఎవరికి ఏం డబ్బులు వచ్చినాయో, వాళ్ళకి ఏం గిఫ్ట్ వచ్చినాయో చెప్పాలి. ఈ 2 చెప్తే ఆటోకి వస్తాయి. తప్పకుండా సార్. ఓకే అండి. మీ డౌట్స్ తప్పకుండా ఆటోకి చాలా టైం అయింది కాబట్టి సెషన్ క్లోజ్ చేద్దాం. మీకు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ కావాలంటే పర్సనల్ కాల్ చేయండి. సరే కాల్ చేయడం కుదరదు అనుకుంటే నాకు వాట్సాప్ లో ఆడియో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సరేనా? సరే ఓకే సరే సార్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ ఏమైనా మాట్లాడతారా? No, thank you, Srinivas. Thank you, each and everyone. థ్యాంక్ యూ మేడం అమ్మా. Blessings to you. థ్యాంక్ యూ ఇప్పుడు Okay, విజయ్ see you కుమార్ on విజయ్ కుమార్ Sunday. విజయ్ కుమార్ గాలి గిఫ్ట్ మాత్రం అవునా? మాకు కూడా అదే ఫస్ట్ నాకు అయ్యారు మీ హాస్టల్లో అందరికీ వాళ్ళు అయిపోయారు. ఉండే వాళ్ళకి అందరికి మాకందరికి కూడా మదరే. కానీ ఒక్కరు మాత్రం అత్తగారిని పిలుస్తారు, ఎవరు చెప్పండి? ఒక్కరు మాత్రం అత్తగారిని పిలుస్తారు ఎవరు? మీరే అంటారు. మా ఆవిడ. మరి వాళ్ళ అమ్మని బాగోదు కదా, వసలు అదే ఆడొచ్చేస్తాయి. కదా Yes, అదే sir. కదా కాబట్టి విజయ్ కుమార్ ముందు నాకు అమ్మ అయ్యారు, మీ అందరికి అమ్మ అయ్యారు. అవును. Yes, సో sir. మనంతా ఒక ఫ్యామిలీ. మనందరం మీరు family. సెకండ్ ఈ రోజు ఉన్నా రేపు లేకపోయినా సరే వాట్సాప్ గ్రూప్ ఉన్నా నా వీడియోస్ ఎప్పుడైనా ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఈ ఇష్యూ మీరు నాకు షేర్ చేసుకోవచ్చు. నేను మీకు చక్కగా సపోర్ట్ చేస్తాను, సక్సెస్ అవ్వండి. మా టార్గెట్ ఒకటే, మై వే టు సక్సెస్. Right. గుర్తుంది కదా? అండ్ శిల్పా గారు మీకు మరోసారి హ్యాపీ బర్త్డే విషెస్ టు ఏంటి మీ బర్త్డే శిల్ప గారు హ్యాపీ బర్త్డే. శిల్పా గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విషెస్ టు యూ. వినపడుతున్నా శిల్పా? అయిపోయిన సార్ చెప్పండి అయిపోయిన వాళ్ళకి కూడా చెప్తారా బర్త్డే విషెస్? చెప్తామండి. ఈ రోజు ఆవిడ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విషెస్ టు యూ. నిన్న మా వారిదండి. సరే పేరేంటి? నిన్న మా వారిది ఏమండి? నాగేశ్వరరావు. బిలేటెడ్ హ్యాపీ Belated బర్త్డే wishes. మేడం. ఓకే, నాగేశ్వరరావు గారికి విమలా గారికి బిలేట్ హ్యాపీ బర్త్డే విషెస్. Yes, yes, థ్యాంక్ యూ yes. వెరీ మచ్ అండి. ఐ లవ్ యూ. రాత్రి ఫంక్షన్ కి వెళ్ళి బాగా పొద్దుపోయింది. అయ్యో, నేను చేయవలసిన ఫోన్ మీకు నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ జస్ట్ గారు, థ్యాంక్ యూ ఇచ్చిన ఎవరు. నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం మ్యామ్. థ్యాంక్ యూ See you సార్. all. Divine Thank you, blessings Amma. to each and Thank you. everyone. Blessings, sir. Thank you so much. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Welcome. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. Bye.